సార్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ అండి. మైసెల్ఫ్ ప్రమోద్ చక్రవర్తి ఫ్రమ్ విశాఖపట్నం. సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి సిఎన్టీ అంటారండి. సిఎన్టీ నథింగ్ బట్ సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. సో సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అంటే ఏం లేదండి, కణ పోషక విధానం. ఓకే, ఈ రోజు ఆల్రెడీ నిన్న ఎవరైతే బిఓఎస్ అటెండ్ అయ్యారో, సో బిఓఎస్ కి అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఇది చాలా అద్భుతమైన అవకాశం అండి. దాని నెక్స్ట్ కంటిన్యూసేషన్ ఏదైనా ఉంది అంటే అది సిఎన్టీ అన్నమాట. ఈ సిఎన్టీలో మీరు ఏం నేర్చుకుంటారంటే, బేసికల్లీ ఏదైతే వెస్టేజ్ కంపెనీ ఏదైతే ఉందో, వెస్టేజ్ కంపెనీ సంబంధించిన కంపెనీ ఉన్న ఒక 4 P's గురించి నేర్చుకుంటారండి. ఓకే, అందులో ఫస్ట్ పీ వచ్చేసరికి కంపెనీ తాలూకా ప్రొఫైల్, సెకండ్ పీ వచ్చేసరికి కంపెనీలో ప్రొడక్ట్స్, మూడోది ప్లాను, అండ్ అలాగే నాలుగోది పీపుల్. అంటే ఈ బిజినెస్ లో ఎలాంటి పీపుల్ వచ్చి సక్సెస్ అవుతున్నారు, ఎలాంటి రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ హెల్త్ రిజల్ట్ కానీ లేదా వాళ్ళు పర్సనల్ కన్జంప్షన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ, వీటన్నిటి గురించి మీరు తెలుసుకోబోతారు. సో ఇది 4 parts కింద ఉంటుందండి. సో ఐ హోప్ మాక్సిమం నేను ఈరోజు, సారీ ఫర్ ద డిలే, ఒక 5 minutes లేట్ అయిందంటే ఎక్స్ట్రీమ్లీ సారీ, బట్ నేను మాక్సిమం అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో వెల్కమ్ టు సిఎన్టీ ట్రైనింగ్ అండి. రైట్, హియర్ ఇస్ ద గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి, ద విజనరీ మేనేజ్మెంట్. సో ఈ రోజు మన వెస్టేజ్ అన్న కంపెనీ ఏదైతే ఉందో, కంపెనీ తాలూకా వ్యవస్థాపకుడు, ఫౌండర్ అని చెప్పొచ్చు. వెస్టేజ్ కంపెనీ ఫౌండర్ మిస్టర్ గౌతమ్ బాలి, అలాగే కన్వర్ బీర్ సింగ్ డైరెక్టర్ ఐటీ చూసుకుంటారండి, అలాగే దీపక్ సుద్ ఆపరేషన్స్ చూసుకుంటారు. ఓకే, సో ఈ ముగ్గురు కలిపి ఈ రోజు మన వెస్టేజ్ అన్న ఒక ఆపర్చునిటీని, ఓకే, మన వెస్టేజ్ అన్న ఒక బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్న వ్యక్తులు అండి. రైట్, అలాగే వెస్టేజ్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. ఓకే, ఈ రోజు కంపెనీ తాలూకా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే 2004 లో స్టార్ట్ అయిన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఓకే, సో మీ అందరికీ కూడా ఒక డౌట్ ఉండొచ్చు, ఏంటి సార్ ఇది ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని చెప్తున్నారు, మరి ఈ ఇండియాలో ఉన్న కంపెనీస్ అన్ని ఇండియన్ కంపెనీస్ కాదా అని అడిగితే కాదండి. సో ఇండియాలో ఉన్న ప్రతి కంపెనీ ఇండియన్ కంపెనీ కాదు, వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చినవి. బట్ వెస్టేజ్ మాత్రం ప్యూర్ ఇండియన్ కంపెనీ. ఓకే, మన హెడ్ ఆఫీస్ వచ్చేసరికి, నేను చెప్తాను బ్రాంచ్ ఆఫీస్ కాదండి, హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ వచ్చేసరికి న్యూఢిల్లీలో ఉంది. 36,000 SFT తో ఓన్ ఎసెట్ కూడా మనకు ఉందండి. 150 crores వర్త్ ఆఫ్ బిల్డింగ్ ఉంది మనకి. అలాగే 2004లో మొదలుపెట్టిన మన కంపెనీ ఈ రోజుకి 17 years కంప్లీట్ చేసుకున్నాం. అండ్ మన తాలూకా సిఏజిఆర్ అంటే క్యుములేటివ్ అగ్రిగేట్ గ్రోత్ రేట్ చూసుకుంటే 17% అండి. యాన్యువల్ టర్న్ ఓవర్ వచ్చేసరికి 2021 మార్చి నాటికి 2,729 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీ అండి. సార్, ఇండియాలో ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ చేసే ఏకైక కంపెనీ వెస్టేజ్ అండి. అండ్ ఇట్ ఈస్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని ముందు చెప్పాం, ఇండియాలో నెంబర్ 1 కంపెనీ అండి. ఓకే, అండ్ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో 350+ మన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనమే తయారు చేసుకుంటామండి. మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, 2 ఉన్నాయి మనకి. అలాగే ఒక డెడికేటెడ్ R&D ఫెసిలిటీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట. అంటే మనం ఏదైతే హెల్త్ సప్లిమెంట్స్ వాడతాం ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి దాన్ని అనాలిసిస్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే 2 కోట్ల మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ బేస్ అండి. సార్, భారతదేశం జనాభా 130 కోట్లు అయితే అందులో 2 కోట్ల మంది జనాభా మన వెస్టేజ్ లో డిస్ట్రిబ్యూటర్స్ గా వర్క్ చేస్తున్నారండి. అలాగే 5,000 పికప్ సెంటర్స్ ఉన్నాయి. ఇండియాలో స్టార్ట్ అయిన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఈరోజు ఇండియాతో పాటు 9 దేశాల్లో కూడా విస్తరించండి. దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, గానా, ఒమాన్, యుఏఈ. ఓకే, ఇలా 9 దేశాల్లో కూడా విస్తరించడం జరిగింది. అలాగే 2025 నాటికి మన కంపెనీ ప్లాన్ ఏంటంటే 50 దేశాలకి వెళ్ళాలని కంపెనీ ఒక గోల్ తో వర్క్ చేస్తుందండి. ఈ రోజు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కంపెనీ తాలూకా బ్యాక్గ్రౌండ్ మొత్తం మీరు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలండి. ఒక డిస్ట్రిబ్యూటర్ గా మీరు ఎటువంటి కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఓకే, సో మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, R&D ఫెసిలిటీ ఉంది, 2 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, 50 దేశాలకి వెళ్ళే, ఫ్యూచర్ లో కూడా 50 దేశాలకి వెళ్ళేలాగా మనం వర్కౌట్ చేస్తున్నాం. అంటే ఈ రోజు మన ఆపర్చునిటీ అనేది చాలా పెద్ద ఆపర్చునిటీ అండి. రైట్, అలాగే మన కంపెనీ తాలూకా విజన్ చూసుకునేసరికి టు హెల్ప్ పీపుల్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలోపేతం, అంటే ఆర్థికంగా ఇండిపెండెంట్ గా ఉండాలన్నదే కంపెనీ తాలూకా ముఖ్య ఉద్దేశం అండి. అలాగే మిషన్ వచ్చేసరికి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఎన్నైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక బెంచ్ మార్క్ అవ్వాలండి కంపెనీ ఒక గోల్ తో వర్క్ చేస్తుందండి. అలాగే వెస్టేజ్ చేయడం వల్ల, వెస్టేజ్ వాడుకోవడం వల్ల, వెస్టేజ్ గురించి మాట్లాడుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లో ఫైనాన్షియల్ రిస్క్. ఇక్కడ మనం ఏమి డబ్బులు కట్టమని డబ్బులు పెట్టుబడి పెట్టం. రెండోది వెల్ క్రాఫ్టెడ్ మార్కెటింగ్ ప్లాన్. డెఫినెట్ గా మీరు మార్కెటింగ్ ప్లాన్ విన్నప్పుడు మీకు అర్థమవుతుంది. వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అండి. సార్, ఈ రోజు మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఒక ప్రొడక్ట్ మార్కెట్ లో తయారైతే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కలాగా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందండి.
ఓకే, ఇప్పుడు మన కంపెనీ ఏంటంటే ఇండియన్ కంపెనీ. ఈ రోజు ఇండియన్ కంపెనీ ఇండియాతో పాటు దుబాయ్ లాంటి కంట్రీలో, అబుదాబి, బెహరీన్, బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, గానా ఇటువంటి అరబ్ కంట్రీస్ లో, ఇటువంటి గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నదంటే మన ప్రోడక్ట్ క్వాలిటీ అనేది ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్. ఇంత వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ కాబట్టి మన కంపెనీ ఇంత తొందరగా 9 దేశాలకు వెళ్ళిందంటే. అలాగే ఇన్కమ్ స్టెబిలిటీ. సార్ ఏంటి సార్ ఇన్కమ్ స్టెబిలిటీ అంటే, జనరల్ గా మార్కెటింగ్ బయట మనం ఏదైనా ఒక వ్యాపారం చేసినా, ఏదైనా ఒక జాబ్ చేసినా మన ఇన్కమ్ అనేది స్టేబుల్ గా రాదండి. బట్ ఈ బిజినెస్ లో మనకి ఇన్కమ్ స్టేబుల్ గా ఉంటుంది, హై రిటర్న్స్ వస్తాయి, రిలయబుల్ అండ్ ప్రాఫిటబుల్. అంటే మీరు సంపాదించే ప్రతి సంపాదన కూడా 5% ట్యాక్స్ కట్ అయ్యి మన అకౌంట్ లో పడుతుందండి. సార్ గవర్నమెంట్ కి మనం ట్యాక్స్ పే చేస్తున్నామంటే ఇట్ ఇస్ అ ప్యూర్ వైట్ మనీ అండి. అండ్ గ్రేట్ ఇన్సెంటివ్స్ అండ్ ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్స్ అండి. సో ఈ రోజు వెస్టర్స్ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి గల కారణం, డిస్ట్రిబ్యూటర్ ఇంత బాగా గ్రో అవడానికి కారణం ఏంటంటే, కంపెనీ తన భుజాల మీద ట్రైనింగ్స్ ఇస్తుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డిస్ట్రిబ్యూటర్, మన ఏడబ్ల్యూడబ్ల్యూ టీం నుంచి ఒక ట్రైనింగ్ మనం చేసుకుంటున్నాం. ఇటువంటి ట్రైనింగ్స్ వెస్టేజ్ కంపెనీ ఆన్లైన్, ఆఫ్లైన్. ఈ రోజు మీకు వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే కొన్ని వందల వీడియోలు ఉంటాయండి. ప్రతిరోజు ఏదో ఒక ట్రైనింగ్ జరుగుతూనే ఉంటుంది. మీరు గ్రూప్స్ లో కానీ ఉంటే ప్రతిరోజు కంపెనీ నుంచి కానీ, మిస్టర్ ఆఫ్ మిలాన్ గురించి కానీ, డ్యూ గార్డెన్ గురించి కానీ, ఎయిర్ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్, అగ్రికల్చర్, ప్రతిది కూడా మన ట్రైనింగ్ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇంత అద్భుతమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే ఏకైక కంపెనీ ఇండియాలో వెస్టేజ్ ఒకటేనండి, రైట్? అండ్ అవార్డ్స్ అండ్ రికగ్నేషన్ వచ్చేసరికి ఏదైనా ఒక న్యూట్రిషన్ కంపెనీ, ఏదైనా ఒక కంపెనీ పెట్టాలంటే ఆ కంపెనీకి ఎటువంటి సర్టిఫికేషన్స్ ఉండాలో ప్రతి సర్టిఫికేషన్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి. అలాగే ఎప్పుడో కంపెనీ మొదలు పెట్టినప్పుడు ఉండే సర్టిఫికేట్స్ కాదండి, ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ అవుతాయి. ఆ రెన్యూవల్ సర్టిఫికేట్స్ కూడా కావాలనుకుంటే మనకి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో మీకు పోస్ట్ చేస్తారు, మీరు కావాలంటే చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఉంది. అలాగే హెడ్సా హెల్త్ ఫుడ్స్ అండ్ డైటరీ సప్లిమెంట్ అసోసియేషన్ ఉంది. అండ్ గుడ్ మ్యానుఫ్యాక్చర్ ప్రాక్టీసెస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఒక ఫుడ్ సప్లిమెంటేషన్ కంపెనీకి మాత్రం ఉండాల్సిన అవార్డ్స్ అన్నమాట. మీరు ఒకసారి చదివితే అర్థమవుతుందండి. అలాగే గౌతమ్ బాలి గారికి బెస్ట్ సిఇఓ అవార్డు వచ్చింది. మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్స్ ఇన్ ఏషియా అండి. మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్ అంటే సౌత్ ఏషియా మొత్తం మీద చూసుకుంటే, ఏషియా ఖండంలో, ఆసియా ఖండంలో ఉన్న ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల్లో ఏదైనా ఒక పెద్ద బ్రాండ్ ఉందంటే అది వెస్టేజ్ బ్రాండ్ అండి. అలాగే లీడర్స్ కూడా. అలాగే ఐఎస్ఓ 9001, జిఎంపి, హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి మనం అన్ని కూడా, రైట్? అండ్ అలాగే మనకి చూసుకుంటే గ్రేట్ ప్లేస్ టు వర్క్, మిడ్ సైజ్ కంపెనీస్ అన్ని కూడా మనకి వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంటిన్యూగా అంటే 2019, 2020, 2021 కూడా మనకి గ్రేట్ ప్లేస్ టు వర్క్ మనకి అవార్డు కూడా వచ్చిందండి. అలాగే ఇండియాస్ బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ 2017 లో వచ్చింది. అలాగే బెస్ట్ హెల్త్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కంపెనీ కూడా మనకి అవార్డు వచ్చిందండి. అండ్ ఆఫ్ కోర్స్ బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీ అవార్డ్, ఇట్ ఇస్ ద ప్రెస్టీజియస్ అవార్డ్ అండి. వెస్టేజ్ 2017-18 లో మనకి బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీ. బికాస్ న్యూట్రాసిటికల్ కంపెనీ అంటే మీ అందరికీ తెలుసు, ఫార్మాసిటికల్ అంటే మెడిసిన్, డ్రగ్స్, న్యూట్రాసిటికల్ అంటే ఫుడ్ అండ్ సప్లిమెంట్స్ అండి, డైటరీ సప్లిమెంట్స్ అంటారు, రైట్? అండ్ నెక్స్ట్ అలాగే హ్యాట్రిక్ స్కోర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు కూడా మనకే వచ్చింది. అలాగే ఇట్ ఈస్ హ్యూజ్ సెలబ్రేషన్ అండి, 36th గ్లోబల్ 100 అవార్డ్స్ అండి. సార్ ఏంటి సార్ 36th ర్యాంక్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మీకు తెలుసండి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇండియాలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి. మీరు గూగుల్లో కొడితే మీకు కొన్ని వందల కంపెనీస్ లిస్ట్ వస్తాయండి. మరి ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కంపెనీలు ఉంటాయండి. అన్ని వేల కంపెనీల్లో డైరెక్ట్ సెల్లింగ్ టాప్ 100 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేస్తే ఆ 100 కంపెనీస్ లో వీఆర్ ఇన్ 36th ర్యాంక్ అండి. సార్ ఏంటి సార్ మనం అన్ని వేల కంపెనీలో 36th ర్యాంక్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి, మొదటిది. రెండోది ఏంటంటే, ఇండియా నుంచి సక్సెస్ఫుల్ గా వెళ్ళిన ఓన్లీ కంపెనీ వెస్టేజ్ అండి. ఈ రోజున మనం కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పేటప్పుడు డెఫినెట్ గా ఈ ట్రైనింగ్స్ లో మీకు బాగా ఉపయోగపడతాయి. ఈ పాయింట్స్ అన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున మీరు వరల్డ్ లో 36th ర్యాంక్ అండి. ఓకే, అండ్ అలాగే డిజిటల్ మొమెంటం ఇండెక్స్ అండి. డిజిటల్ మొమెంటం ఇండెక్స్ అంటే ఈ రోజున మనం చేసే బిజినెస్ అంతా కూడా యాప్, ఒక ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా చేస్తాం, ఆన్లైన్ యాప్ ద్వారా చేస్తాం. అలా డిజిటల్ మూమెంట్ చూసుకుంటే వీఆర్ ఇన్ 7th ర్యాంక్ అండి. అంటే మన ప్రమోషన్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్, యూట్యూబ్, ఇలా ప్రతి దగ్గర చూసుకుంటే మనం డిజిటల్ గా 7th ర్యాంక్ లో ఉన్నాం. అంటే ఈ రోజున ఇదంతా కూడా డిజిటల్ వరల్డ్ అండి, డిజిటల్ మీడియా. ఈ రోజున మనం అరచేతుల్లో మనం ప్రతిదీ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, అంత అద్భుతమైన వ్యాపార అవకాశం అండి వెస్టేజ్ కంపెనీ ఇస్తుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటే మనకి ఇలా ఈ విధంగా ఉంటుందండి. హిమాచల్ ప్రదేశ్ బద్దీలో ఉంది మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. అలాగే మనకి R&D ల్యాబ్, అలాగే హలాల్ సర్టిఫైడ్, జిఎంపి, ఐఎస్ఓ, ఎస్జిఎస్, ఇలా సర్టిఫికేట్స్ అన్ని మన కంపెనీకి ఉన్నాయి. అండ్
కమింగ్ టు సెకండ్ పి, మీకు ఆల్రెడీ ప్రామిస్ చేశాను, ఫస్ట్ పి కంప్లీట్ చేశాను. సెకండ్ పి వచ్చేసరికి ప్రొడక్ట్ ప్రొఫైల్ అండి. సో ఫ్రెండ్స్ కొంచెం కేర్ఫుల్ గా వినండి. ఈ ప్రొడక్ట్ ప్రొఫైల్ గురించి చెప్పేటప్పుడు ముందు, సార్ ఏంటి సార్ ఈ ప్రొడక్ట్స్ అన్నిటి గురించి ఎందుకు అంత ఇన్ఫర్మేషన్ అంటే, మీ అందరికీ తెలుసండి. దానికి ఇంతకన్నా ముందు చెప్తాను ఒక పాయింట్. ఏంటి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, మనందరికీ తెలుసు రైట్ కదా. ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇబ్బంది పడి బాధపడి హాస్పిటల్ చుట్టూ తిరిగే బదులు ప్రాబ్లం రాకుండా జాగ్రత్త పడడం అనేది మన చేతుల్లో ఉన్న ఒక ఫస్ట్ పాయింట్ అండి. సో అలాగ ప్రాబ్లం రాకుండా జాగ్రత్త పడాలంటే ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు మీటింగ్ లో కూర్చున్న వాళ్ళు అందరికి కూడా ఇట్స్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. సో నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఎవరు కూడా ప్రాబ్లమ్స్ ఏవి రాకూడదు, హెల్త్ పరంగా రాకూడదు అనుకుంటే ఇది మీ గురించేనండి. కొంచెం కేర్ఫుల్ గా వినండి. ఓకే, సో మన ప్రోడక్ట్ ఓవర్వ్యూ చూసుకుందాం. ప్రోడక్ట్ ఓవర్వ్యూ వచ్చేసరికి మన కంపెనీలో సుమారుగా 17 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. వెస్టేజ్ కంపెనీలో 17 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ 17 కేటగిరీస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ కేటగిరీ వచ్చేసరికి హెల్త్ కేర్ అండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ. బాలి సార్ ఇప్పుడు చెప్తా ఉంటారు ఏంటంటే, మనం ఆరోగ్యం అనేది మనకు బాగుంటే ఎన్ని లక్షల కోట్లైనా సంపాదించవచ్చు. మనందరికీ తెలుసు, ఎద్దు బాగుంటే అద్దె ఎప్పుడైనా వస్తుంది. మనమే బాగోకపోతే డెఫినెట్ గా ఓకే. మీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలండి, మీ హెల్త్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి రైట్. సో హెల్త్ కేర్ లో వెస్టీజ్ ప్రైమ్ అయిన కేటగిరీ ఉందండి. జాయింట్స్ అండ్ బోన్ హెల్త్, ప్రో హార్ట్, గ్లైసిమిక్ హెల్త్, ఫిట్నెస్ అండ్ డైట్, ఇమ్యూనిటీ బూస్ట్, డిటాక్స్ అండ్ రెజనరేషన్, ఉమెన్స్ హెల్త్. అలాగే మన దగ్గర పర్సనల్ కేర్ ఉందండి. పర్సనల్ కేర్ లో మళ్ళీ 4 సబ్ కేటగిరీ: స్కిన్ కేర్, హెయిర్ కేర్, బాడీ కేర్, సెల్ఫ్ కేర్, అలాగే ఓరల్ కేర్, హెల్త్ ఫుడ్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఆయుర్వేద, ఆయుష్ శాంతి ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. మెన్స్ గ్రూమింగ్ కి ట్రూ మెన్ ఉంది. ప్రీమియం స్కిన్ కేర్ కి స్కిన్ ఫార్ములా 9 ఉంది. కలర్ కాస్మెటిక్స్ కి మిస్ట్ ఆఫ్ మిలాన్ ఉంది. అండ్ హోమ్ కేర్ లో హైవేస్ అన్న కేటగిరీ ఉందండి. ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది. ఉమెన్ హైజీన్ హ్యూ గార్డెన్ ఉంది. వాటర్ ప్యూరిఫైర్ ఉంది. వెస్టేజ్ ఎసెన్షియల్స్ ఉన్నాయి. మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ ఉంది. అండ్ రీసెంట్ గా మనకి ఇంకొక కేటగిరీ కూడా వచ్చిందండి, బెలినో. సో అదొక కేటగిరీ అనమాట. అంటే సుమారుగా ఈ కేటగిరీస్ తో పాటు బెస్ట్ డీల్స్ అని ఒక గ్రాసరీ స్టోర్ కూడా ఉందండి మనకి ఆన్లైన్ లో, అండ్ ఆఫ్లైన్ లో కూడా ఉంది. సో ఇలాగా 17 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి రైట్. అండ్ ఈ రోజు నేను మీకు హెల్త్ కేటగిరీ నుంచి కొంచెం బ్రీఫ్ గా చెప్తానండి, మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి రైట్. అండ్ ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి హెల్త్ కేర్ లో ఇమ్యూనిటీ బూస్ట్ అండి. సో మీ అందరికీ తెలుసు, ఇమ్యూనిటీ అంటే అర్థం ఏంటంటే రోగ నిరోధక శక్తి, వ్యాధి నిరోధక శక్తి లేదా నిరోధక శక్తి. ఓకే, సో ఎప్పుడైతే ఈ ఇమ్యూనిటీ మనకి బాగుంటుందో మన శరీరానికి ఎటువంటి వైరస్ కానీ, ఎటువంటి బ్యాక్టీరియా కానీ, ఎటువంటి ఫంగస్ కానీ మన మీద దాడి చేయకుండా ఉంటుంది. ఒకవేళ దాడి చేసినా మన ఇమ్యూనిటీ బాగుండటం వల్ల చనిపోవడం జరుగుతుందండి. అంటే సింపుల్ గా చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది దొంగలు ఉన్నారు, 20 మంది పోలీసులు ఉన్నారు. ఏమవుతుందండి, ఈ 20 మంది పోలీసులు వెళ్ళి ఈ 10 మంది దొంగల్ని చితకొట్టి లోపలేసేస్తారు. అదే దొంగలు ఎక్కువ మంది ఉన్నారు, పోలీసులు తక్కువ మంది ఉంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళని కొడతారు. అవునా కదా. ఇక్కడ ఇన్ ద సేమ్ వే మీ బాడీ మన పుట్టిన దగ్గర నుంచి మన పెద్ద పెరిగి ముసలయ్యేంత వరకు మన బాడీలో ఇమ్యూనిటీ అనేది ఉంటుందండి. అది ఏజ్ ని బట్టి, మనం తినే ఆహారపు అలవాట్లు బట్టి, మన చుట్టూ ఉన్న వాతావరణం బట్టి, మనం తాగే నీరు బట్టి, మనం తినే ఆహారం బట్టి కూడా మన వ్యాధి నిరోధక శక్తి అనేది ఇంప్రూవ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం చూసుకుంటే మన హెల్త్ అనేది ఖచ్చితంగా 50/50 బ్రిటానియా బిస్కెట్ అయిపోయిందండి. సార్ ఎందుకు సార్ ఈ మాట చెప్పానంటే, ఈ రోజున మనం ఏదైనా తినాలనుకున్నా, ఏదైనా కొనాలనుకున్నా మనకి అవగాహన లోపం, అంటే అవేర్నెస్ లేదండి. ఎలాంటి ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినాలి, ఎంత తినాలి, ఏ విధంగా తినాలి. ఓకే, సో వీటి గురించి మనకి ఒక ప్రత్యేకంగా మనం తెలుసుకోలేకపోవడం వల్ల, తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే ఏదో ఒకటి తింటున్నాం కడుపు నింపుకోవడానికి, దానివల్ల అనేక రకాలైన శారీరక రుగ్మతలు ఎక్కువ మందికి వస్తున్నాయి. సో అందులో మొట్టమొదటిది అసలు ఫస్ట్ మెయిన్ ఇన్పుట్ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్ట్ అండి. అటువంటి రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన దగ్గర ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి స్పెర్లోనా. సో మీ అందరికీ తెలుసు సార్, 2019 డిసెంబర్ లో ఇండియాకి కరోనా వైరస్ అనేది ఒకటి వచ్చింది. అందుకే 2009 COVID-19 అంటారు. ఈ COVID-19 వచ్చిన తర్వాత మార్చ్ లో మనకి లాక్డౌన్ వచ్చిందండి. సో ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, ఎవరికైతే ఇమ్యూనిటీ వీక్ గా ఉంటుందో వాళ్ళకి కోవిడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మనం చూసాం, మనం ఫేస్ చేసాం, మన ఫ్యామిలీలో ఫేస్ చేసాం. సో చాలా వరకు చాలా మంది సఫర్ అయ్యారు. అలాగే సెకండ్ వేవ్ లో కొంతమంది చనిపోయారు, ఫస్ట్ వేవ్ లో కొంతమంది చనిపోయారు. ఓకే, దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇమ్యూనిటీ వీక్ అయిపోవడం. సార్ ఎందుకు సార్ ఇమ్యూనిటీ వీక్ అయిపోతుందంటే, సరైన ఆహారం, సమతుల్యమైన ఆహారం, పోషకాహారం శరీరానికి దైనందిన జీవితంలో సమపాలుగా సమతుల్యంగా ప్రతిరోజు ఇవ్వాలండి. అలా ఇవ్వకపోవడం వల్లే ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇమ్యూనిటీ బూస్ట్ సప్లిమెంట్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది మీకు చెప్తానండి. అందులో ఫస్ట్ ప్రోడక్ట్ స్పెర్లోనా.
ఇది సముద్రం అడుగున దొరికే ఒక నాచు పాచి అండి, బ్లూ గ్రీన్ ఆల్గే అంటారు. ఇందులో మన మానవ కణజాలాలకి అంటే ఒక మానవ శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కెరటనాయిడ్స్, ఓకే, ఫ్లవనాయిడ్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైటో న్యూట్రియన్స్ ఉంటాయి, ఫైటో కెమికల్స్ ఉంటాయి. అలాగే ఒమేగా 3 జిఎల్ఏ ఫామ్ లో ఉంటుందండి. ఓకే, వీటన్నిటితో పాటు ఆ మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ కూడా ఇందులో ఉంటాయి. సో ఎప్పుడైతే ఇది ఒక స్టార్చ్ కంటెంట్ లో ఉంటుందన్నమాట, ఇది సముద్ర ఒడ్డున పెరిగే ఒక నాచుపాచి. దీన్ని తిని సముద్ర తాబేలు 500 సంవత్సరాల నుంచి 700 సంవత్సరాలు బతుకుతుందండి. ఇది ఏం తిని బతుకుతుందని దీని మీద రీసెర్చ్ చేస్తే ఈ స్పిరులినా గురించి తెలిసిందండి. అండ్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ స్పిరులినా గురించి 2021లోనో 2004లోనో గౌతమ్ బాలి గారు కనిపెట్టలేదండి. 1940s కి ముందే, అంటే 90s 40s కి ముందే, అంటే మన భారతదేశం స్వతంత్రం రాకుండా ముందే దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే పేదవాడి ఆహారం కింద గుర్తించిందండి. ఓకే, దీన్ని ఎవరు వాడతారంటే ఆది మానవుడి దగ్గర నుంచి అంతరిక్షంలోకి వెళ్ళే ఆస్ట్రోనట్స్ వరకు ప్రతి ఒక్కరు వాడతారు సార్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే దీన్ని ఒక 21st సెంచరీ సూపర్ ఫుడ్ అని కూడా చెప్తారండి. 21st సెంచరీ సూపర్ ఫుడ్ అంటే అర్థం ఏంటి సార్? సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దీని మీద అమెరికన్ ఎఫ్డిఎస్ఏ గానీ, నాసా గానీ, స్పేస్ లోకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇది తీసుకుంటే 1 కిలో పళ్ళు తింటే మన శరీరానికి ఎన్ని పోషకాలు వస్తాయో, అలాగే 1 గ్రామ్ స్పెర్లినా తీసుకుంటే అన్ని రకాల పోషకాలు వస్తాయండి. ఓకే, అలాగే స్పెర్లినా రూ. 360 కాస్ట్ సార్. ఎంఆర్పి రూ. 412, రూ. 360 వస్తుంది. 100 క్యాప్సూల్స్ ఉంటాయి. పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి, 3 పూట్ల ఫుడ్ తర్వాత తీసుకోవడం వల్ల అలసట, నీరసం, ఓకే, అలాగే హెమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, ఎక్కువ మందిలో డయాబెటిక్ ఉన్న వాళ్ళు, టైప్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కానీ, ఓకే, లేదు కొలెస్ట్రాల్ ప్రాబ్లము, హై బీపీ ఉన్న వాళ్ళకి కానీ, చేతులు కాళ్ళు పీకుతూనే నీరసంగా ఉంటుంది, ఏ పని చేయలేకపోతున్నాను, ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నాను, నా పని నేను చేసుకోలేకపోతున్నాను, ఇటువంటి బడలిక, అలసట ఉన్న వాళ్ళందరికీ కూడా స్పిరులినా బాగా హెల్ప్ అవుతుందండి. 8 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మనకి ఇవ్వచ్చు, 8 ఇయర్స్ దాటాలి. ఓకే, అందుకని చిన్నపిల్లలకి అక్కర్లేదు. ఎందుకంటే మన స్పిరులినా హైలీ కాన్సన్ట్రేటెడ్ అండి, నాట్ డైల్యూటెడ్, రైట్. అలాగే నోని అండి, నోని ఫుల్ ఫామ్ నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. దీని గురించి చెప్పాలంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి చెప్పాలండి. ఎందువల్లంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు కొన్ని సంవత్సరాలు దీని మీద రీసెర్చ్ చేసి ఈ నోని అనే ఫ్రూట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి దానికి సింపుల్ గా సర్వరోగ నివారణి అని చెప్పారండి. నోని సర్వరోగ నివారణి ఏ విధంగా అంటే ఇందులో జెరన్ అండ్ ప్రోజెరన్ అనే 2 రకాల ఎంజైమ్స్ ఉండటం వల్ల కణానికి పోషకాలను అందించే గుణాన్ని కలిగజేస్తుందండి. అంటే సింపుల్ గా చెప్పాలంటే మన బాడీలో ఉన్న సెల్స్ ని ఓపెన్ చేసి, సెల్ పోర్స్ ని ఓపెన్ చేసి మనం తిన్న ఆహారంలో ఉన్న పోషకాలని కణాలకి శోషించుకునే గుణాన్ని బాగా అభివృద్ధి చేస్తుందండి. అలాగే హైపర్ టెన్షన్ కానీ, హై బీపీ ఉన్న వాళ్ళకి కానీ, ఆస్తమా, సైనస్, డస్ట్ అలర్జీ, నిమోనియా, శ్వాసకోశ సంబంధ వ్యాధులు కానీ, అండర్ వెయిట్ లో ఉన్న వాళ్ళకి కానీ ఈ సప్లిమెంటేషన్ వాడుకోవడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి సార్. నోని ప్లస్ స్పిరులినా కాంబినేషన్ లో కానీ ఇవ్వగలిగితే, నేను చెప్పాను కదా అలసట, బడలిక, ఏ పని చేయలేకపోతున్నాను, కిందన కూర్చోలేకపోతున్నాను, కూర్చుంటే పైకి లేగలేకపోతున్నాను, చేతులు కాళ్ళు విపరీతంగా పట్టేస్తున్నాయి. ఇది బేసిక్ న్యూట్రిషన్ అంటారంట నన్ను అడిగితే. ఈ బేసిక్ న్యూట్రిషన్ గా స్పిరులినా ప్లస్ నోని కాంబినేషన్ గానీ ఇవ్వగలిగితే సూపర్ రిజల్ట్ వస్తాయండి. నోని అనే సప్లిమెంట్ ఎలా తీసుకోవాలంటే బిఫోర్ ఫుడ్, అంటే భోజనానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు హాట్ వాటర్ తో కానీ తీసుకోగలిగితే న్యూట్రిషన్ బాగా అబ్జార్ప్షన్ అవుతుంది అండ్ మంచి రిజల్ట్స్ కూడా వస్తాయండి. అండ్ మూడో ప్రోడక్ట్ వచ్చేసరికి కొలెస్ట్రామ్ అంటారు సార్. కొలెస్ట్రామ్ అంటే ఆవు ముర్రుపాలు అంటారు, జున్ను పాలు. దూడ పుట్టిన ఫస్ట్ 6 అవర్స్ లో వచ్చే మిల్కిని ముర్రుపాలు అంటారు. ఇందులో యాంటీ బాడీస్ ఉంటాయి, యాంటీ జెన్స్ ఉంటాయి, అలాగే ఇమ్యూనోగ్లోబిన్స్ ఉంటాయి, అలాగే కౌ కొలెస్ట్రామ్ అంటారు. కౌ కొలెస్ట్రామ్ లో మెయిన్లీ ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే అనేక రకాల పోషకాలు ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అందుకే పుట్టిన వెంటనే పిల్లోడికి ఆవు పాలు పట్టమని చెప్తారు. ఎందువల్లంటే శరీర సౌష్ఠవానికి చాలా మంచిది. డిహెచ్ఏ లెవెల్స్ ఉంటాయి, డెకాహెక్సానిక్ యాసిడ్, బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, బోన్ హెల్దీగా తయారవుతుంది, ఆకలి బాగా పుడుతుందండి. ఎవరికైతే కొలెస్ట్రాల్ క్యాప్స్ వాడతారో దానివల్ల మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసరికి పిల్లలకి బాగా సపోర్ట్ అవుతుందండి. 2 సంవత్సరాల పిల్లల దగ్గర దీన్ని ఇవ్వచ్చు. పిల్లలకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, వెలుపురుగులు కానీ, డస్ట్ ఎలర్జీస్ కానీ, లేకపోతే దద్దుర్లు కానీ, ఓకే, అలాగే ఫుడ్ సరిగ్గా తినట్లేదు, కంటిన్యూగా తుమ్ము, జలుబు, దగ్గు, ఓకే, లైక్ కఫం ఎక్కువ పెరిగిపోతుంది, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఓకే, ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇందులో యాంటీబాడీస్ ఉండడం వల్ల గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. గ్రోత్ ఫ్యాక్టర్స్ నథింగ్ బట్ ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి, రైట్. కళ్ళు, చెవులు, ముక్కు, నాలిక. చెవులు చేసే పని వినటం, కళ్ళు చూస్తాయి, నోరు మాట్లాడుతుంది, నోరు స్మెల్ చూస్తుంది. ఇవి సెన్స్ ఆర్గాన్స్ అండి. ఈ ఆర్గాన్స్ తాలూకా పనితీరుని ఇంప్రూవ్ చేయడానికి కొలెస్ట్రాల్ మీకు బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే
బాల్ హెడ్ రాకుండా ఉండడానికి కూడా కొలెస్ట్రాల్ బాగా సపోర్ట్ అవుతుంది. వెయిట్ మేనేజ్మెంట్, బరువు తగ్గాలనుకునే వాళ్ళు కొలెస్ట్రాల్ తీసుకోగలిగితే వెయిట్ లాస్ కూడా బాగా అవుతారు, మజిల్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇది ₹615 ఉంటాయి సార్. 60 క్యాప్సూల్స్ ఉంటాయి. పొద్దున్నోటి, మధ్యాహ్నోటి. పిల్లలకైతే 2 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా వచ్చు. అలాగే అలోవెరా అండి. అలోవెరా అంటే మనందరికీ తెలుసు కలబంద. ఓకే. సో అలోవెరా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఛాలెంజెస్ అండి. వీటన్నిటికన్నా ముందు డైజెస్టివ్ ట్రాక్ ని కరెక్ట్ గా పెడుతుందండి. మన ట్రాక్ అంటే డైజెస్టివ్ ట్రాక్ కరెక్ట్ గా ఉంటే 50-60% జబ్బులు ఏవి కూడా రావండి. ఎప్పుడైతే మన డైజెస్టివ్ ట్రాక్ సరిగ్గా లేదో ఖచ్చితంగా కొన్ని వందల రకాల జబ్బులు అనేవి మనకు వచ్చేస్తూ ఉంటాయి. ఓకే. అలాగే డైజెస్ట్ సిస్టమ్ ని కరెక్ట్ గా ఉంచుతుంది. అలాగే మన బాడీలో పిహెచ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది, యాసిడ్ రిఫ్లెక్షన్స్ తగ్గిస్తుంది. అలాగే మన బాడీకి సూపర్ కూలెంట్ గా వర్క్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం కలబందలో ఉన్న ఇంకొక మెయిన్ ఏంటంటే ఇందులో అనేక రకాలైన పోషకాలు ఉంటాయండి. వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఎమైనో యాసిడ్స్ 20 రకాల ఎమైనో యాసిడ్స్ ఉంటాయండి. ఓకే. స్కిన్ కి, హెయిర్ కి చాలా మంచిది. అందుకే అలోవెరా వాడిన ప్రోడక్ట్ ఏదైనా చూసుకుంటే మార్కెట్ లో ప్రతి ప్రోడక్ట్ లో కూడా అలోవెరా యాడ్ చేస్తారు. ఎందుకంటే అలోవెరాలోని విటమిన్ ఏస్ ఉంటుందండి. మన ఫేస్ స్పెల్లింగ్ ఏంటి? FAC, రైట్? ఎఫ్ సైలెంట్ చేస్తే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి. ఈ 3 రకాల వైటమిన్స్ కూడా ఇందులో ఉంటాయండి. ₹275 60 క్యాప్సూల్స్. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి. మన సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు కొంచెం వాటర్ గానీ ప్రాపర్ గా తీసుకోగలిగితే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయండి. అండ్ ఫిఫ్త్ వన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆమ్లా, ఉసిరికాయ అండి. ఇండియన్ గూస్బెర్రీ అంటారు. ఓకే. ఉసిరిలో ఉన్న మెయిన్ ఏంటంటే ఆస్కార్బిక్ యాసిడ్ అండి. విటమిన్ సి సైంటిఫిక్ నేమ్ ఆస్కార్బిక్ యాసిడ్. ఈ ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటేనే మీరు రోగ నిరోధక శక్తి ఇంప్రూవ్ అవడానికి బాగా సపోర్ట్ అవుతుంది. విటమిన్ సి మనందరికీ తెలుసు, విటమిన్ సి తీసుకుంటే ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుందండి. ఓకే. పొల్లగా ఉన్న ప్రతిదీ కూడా విటమిన్ సి కాదండి. సిట్రిక్ యాసిడ్ వేరు, ఆస్కార్బిక్ యాసిడ్ వేరు. 10 టైమ్స్ లెమన్ కన్నా ఇందులో విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి. అలాగే స్కిన్ కి చాలా స్కిన్ రేడియంట్ గా బాగా బూస్టప్ చేస్తుంది. అలాగే హెయిర్ కి, అలాగే గ్రే హెయిర్ రాకుండా ఉండడానికి బాగా సపోర్ట్ అవుతుంది. డైజెస్టివ్ ట్రాక్ ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మన బాడీలో ఉన్న ఆర్గానిక్ తాలూకా ఫంక్షనింగ్ ఎందువల్లంటే ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే విటమిన్ సి తాలూకా ఒక ఫంక్షన్ చూస్తే కీ రోల్ ప్లే చేస్తుందండి వైటమిన్ సి. అంత అద్భుతంగా సపోర్ట్ అవుతుంది. ₹185 కి 60 క్యాప్సూల్స్ అండి. సో వీటిని ఇమ్యూనిటీ బూస్ట్ కేటగిరీ అంటారు సార్. ఈ ప్రొడక్ట్స్ కానీ మీరు వాడుకోగలిగితే, సో నేను ఇంకా సింపుల్ గా చెప్తానండి, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. అంటే మనకి ఇంట్లోకి ఏదైనా ఒక ప్రాబ్లం కానీ, ఇంట్లోకి ఏదైనా దుమ్ము ధూళి వస్తే, ఇంట్లోకి ఏమైనా ఇవి రాకుండా ఉండాలంటే ముందు మెయిన్ డోర్ కాకుండా మనకి ఎంట్రన్స్ దగ్గర, మన వాకిల్ దగ్గర ఒక డోర్ పెట్టుకుంటాం. ఆ డోర్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో 50% ఏది కూడా లోపలికి రావండి. అలాగే మీ బాడీ హెల్దీగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెల్దీగా ఉన్నారు, ఖచ్చితంగా మీరు ఈ ప్రొడక్ట్స్ వాడాలండి ఇంకా మరింత హెల్దీగా ఉండడానికి. అందుకే ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. సార్ ఈ సప్లిమెంట్స్ అనేది వాడాలా, ఇవన్నీ మనకు అవసరమా అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఒక బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, గ్యాస్ట్రిక్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తే, ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తే ఏం వాడతారండి? మెడిసిన్స్ వాడతారు కదా. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు లాస్ట్ లో దీన్ని కవర్ చేస్తాను, రైట్? అండ్ అలాగే న్యూట్రిషన్ వాల్యూ ఫర్ స్పిరులినా. 1 కేజీ పళ్ళు తింటే ఎన్ని పోషకాలు వస్తాయో 1 గ్రామ్ స్పిరులినా అని ఉంటాయండి. ఒక క్యాప్సూల్ కాస్ట్ ₹4 పడుతుంది సార్, ₹4. మీకు ₹10 టీ కూడా రావట్లేదండి. అలాంటిది ₹4కి ఒక ఫుల్ న్యూట్రిషన్, బాడీకి కావాల్సిన పోషకాలన్నీ కూడా మనకి స్పిరులినా దొరుకుతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 27 యాపిల్స్ అండి. సరిపోతుందా? 27 యాపిల్స్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఈట్ డైలీ అట్లీస్ట్ 2 యాపిల్స్? రోజుకి మీరు 2 యాపిల్స్ తినగలరా? నన్ను అడిగితే తినగలం కానీ కొనలేమని చెల్లమని చెప్తారు, రైట్? అలాగే బనానా, గ్రేప్స్, టమాటా, క్యాబేజీ, లెమన్, క్యాప్సికమ్, పంప్కిన్, క్యారెట్, స్ట్రాబెర్రీ, చికెన్, ఫిష్, రైస్, మిల్క్, ఎగ్, బ్రెడ్, పొటాటో, లెమన్, సో గ్రీన్ పీస్, ఇవన్నీ తీసుకుంటే మన బాడీకి ఎన్ని పోషకాలు వస్తాయో 1 గ్రామ్ స్పిరులినా ఇవన్నీ ఉంటాయి. సార్ ఇదేదో ఊరికే బిజినెస్ కంపెనీ చెప్తుంది కాదండి. మీరు ప్రతి పేపర్ ఆర్టికల్ లో కానీ చూస్తే స్పిరులినా గురించి మీరు యూట్యూబ్ లో కానీ, గూగుల్లో కొడితే కొన్ని వందల పేజీల పుస్తకాలు ఉన్నాయండి, మీరు చదవచ్చు కావాలనుకుంటే, రైట్? అందుకే చూడండి ఇక్కడ స్పిరులినా మిరైన్ ఆర్గానిక్ చిరునామా, చిన్నారులు, గర్భిణీల్లో పౌష్టికాహార లోపాలకి విరుగుడు, మాల్ న్యూట్రిషన్. ఓకే. కర్ణాటకలో విజయవంతమైన విధానం, అనంతపురం, కడప అంగన్వాడీల్లో ప్రయోగాత్మకంగా అమలుకు నిర్ణయం. ఓకే. కర్ణాటకలో 30,000 మంది మీద అధ్యయనం చేశారండి. ఓకే. అద్భుత ఆరోగ్య ప్రదాయని నోని. ఓకే. అలాగే ఆవు ముర్రుపాలు ఆరోగ్య వస్త్రశస్త్రాలంటే, అలాగే ఉసిరికాయతో ప్రయోజనాలు, ఇవన్నీ కూడా పేపర్ ఆర్టికల్స్ అండి. సాక్షిలోని, ఈనాడులో పేపర్లో వేసినవి అనమాట, రైట్? అలాగే సెకండ్ కేటగిరీ వచ్చేసరికి ప్రో హార్ట్ అండి. ప్రో హార్ట్ అంటే గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకుండా ముందుగా వాడుకునేవి. సరే ఇవన్నీ కూడా ముందుగా వాడుకునేవి, ప్రివెన్షన్ గా వాడుకునేవని చెప్తున్నాను. లాస్ట్ లో మీకు డెఫినెట్ గా పాయింట్ చెప్తాను ఎందుకు ముందుగా వాడుకోవాలి. ఓకే. అందులో మొట్టమొదటి ప్రోడక్ట్ సరికి కో ఎంజైమ్ Q10 అండి.
సో క్యూటన్ అనేది ఏంటంటే ఒక మిరాకిల్ మాలిక్యూల్ అండి. మన బాడీలో ఉన్న సెల్స్ ఏదైతే ఉంటుందో సెల్స్ కి ఎనర్జీ సప్లై చేసేదాన్ని మైటోకాండ్రియా అంటారండి. ఆ మైటోకాండ్రియాకి ఇంకొక పేరే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు. ఓకే, ఎప్పుడైతే మీ బాడీలో ఎనర్జీ స్టోర్ అయితేనే ఎక్కడ స్టోర్ అవుతుందండి? మైటోకాండ్రియా ఎనర్జీ సోర్స్ కాబట్టి అక్కడ ఎనర్జీ ఉంటేనే సెల్ కి ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే సెల్ కి ఎనర్జీ ఉంటుందో ఆర్గాన్ ఎనర్జీగా ఉంటుంది, యాక్టివ్ గా ఉంటుంది. ఆర్గాన్స్ ఎప్పుడైతే యాక్టివ్ గా ఉంటుందో మీ హ్యూమన్ సిస్టమ్ యాక్టివ్ గా ఉంటుందండి. ఓకే, ఇక్కడ మీకు రూట్ కాజ్ చూస్తే మీ బాడీ వీక్ అవుతుందంటే మీ సెల్స్ వీక్ అవుతున్నాయి అర్థం అండి. మీ సెల్స్ వీక్ అవుతున్నాయి అంటే సెల్స్ కి ఎనర్జీ సరిపోవట్లేదు. ఎనర్జీ సరిపోవట్లేదు అంటే అర్థం ఏంటి సార్? మన బాడీలో కోఎంజైమ్ క్యూటన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. అందుకే సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే మన బాడీలో ఒక 18, 20, 25 సంవత్సరాల తర్వాత ఈ క్యూటన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్పోర్ట్స్ పీపుల్ కానీ వీళ్ళందరూ కానీ 25, 30 సంవత్సరాలు రిటైర్ అయిపోతూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళకి ఫిట్నెస్ కానీ, ఎనర్జీ లెవెల్స్ కానీ, స్ట్రెంత్ కానీ ఇవన్నీ పడిపోతాయి. కారణం ఈ క్యూటన్ లెవెల్స్ అందరికీ బాడీలో తగ్గుతూ ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఈ క్యూటన్ లెవెల్స్ మళ్ళీ ఫుడ్ సప్లిమెంట్ ద్వారా తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ బాగా బూస్టప్ అవుతాయండి. ఎస్పెషల్లీ హార్ట్ మీద ఉన్న హార్ట్ ఫంక్షనింగ్ ఇది బాగా సపోర్ట్ అవుతుంది కోఎంజైమ్ క్యూటన్. ఎందుకు అంటే హార్ట్ మీద ఉన్న సన్నటి రక్తనాళాలు అలాగే కండరాలు వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా స్ట్రెస్ కి బాగా సపోర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పార్కిన్సన్స్ అనే ఒక ప్రాబ్లం ఉంటుందండి, పెరాలసిస్ అనే ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కోఎంజైమ్ క్యూటన్ బాగా సపోర్ట్ చేస్తుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మన ఇంట్లో పిల్లలు ఉంటారండి. ఓకే, పిల్లలకి పెద్దలకి ఆ డిఫరెన్స్ చూసుకుంటే పెద్దలు అంటే పెద్దవాళ్ళు ఎక్కువ ఫుడ్ తింటారండి. పొద్దున్న తింటారు, మధ్యాహ్నం తింటారు, సాయంత్రం తింటారు, ఈవినింగ్ స్నాక్స్ తింటారు, అన్ని తింటారు. పిల్లలు చూసుకుంటే ఏదో 3 పూటలు కలిపి ఒకసారి తింటారు. కొంతమంది పిల్లలు మీరు అబ్జర్వ్ చేస్తారు. కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి 12 అయినంత వరకు గెంతుతూనే ఉంటాడు. కారణం ఏంటంటే వాళ్ళ బాడీలో క్యూటన్ లెవెల్స్ బాగుంటాయి. అందుకే ఎర్లీ ఏజ్ వరకు పిల్లలకి మీరు ఎలాంటి ఫుడ్ పెట్టినా పెట్టకపోయినా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు కూడా బాగుంటాయి. అందుకే మరీ ముఖ్యంగా ఈ కోఎంజైమ్ క్యూటన్ 25 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా వాడితే అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తాయండి. అండ్ ఈ రోజున ఎక్కువ మందిలో ప్రాబ్లమ్స్ కనిపించేది అంటే మ్యాన్‌హుడ్ ప్రాబ్లమ్స్ అండి. అంటే స్పెర్మ్ కౌంట్ లెవెల్స్ తగ్గిపోవడం. సో వీర్య కణాల అభివృద్ధి చెందడానికి కూడా కోఎంజైమ్ క్యూటన్ బాగా సపోర్ట్ చేస్తుంది. సింపుల్ సార్, మన బాడీలో ఉన్నవన్నీ కూడా సెల్సే. మీ సెల్స్ హెల్తీగా యాక్టివ్‌గా ఉంటేనే మీ బాడీ సిస్టమ్ హెల్తీగా యాక్టివ్‌గా ఉంటుందండి. అటువంటి సెల్స్ హెల్తీగా యాక్టివ్‌గా ఉండడానికి క్యూటన్ బాగా సపోర్ట్ అవుతుందండి. ఓకే, ఇది ₹900 ఉంటుందండి. 30 క్యాప్సూల్స్ ఉంటాయి. మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక క్యాప్సూల్ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ ఎవరికైతే సంతాన సాఫల్యం లేని వాళ్ళకి, మగవాళ్ళలో ఇటువంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కోఎంజైమ్ క్యూటన్ మీరు వాడుకోవచ్చు. అలాగే రెండో ప్రొడక్ట్ వచ్చేసరికి ఫ్లాక్స్ ఆయిల్ అంటారండి. ఫ్లాక్స్ ఆయిల్ అంటే మీకు తెలుసు అవిసె గింజలు. సో ఇందులో మీకు ఒమేగా 3 ఏఎల్ఎఫ్ ఫార్మ్‌లో ఉంటుందండి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే గుండెకు సంబంధించిన ఎసెన్షియల్ ఫ్యాట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే సార్ ప్రోటీన్ కావాలి దేనికి? మన బాడీలో మజిల్ కావడానికి ప్రోటీన్ కావాలి. కార్బోహైడ్రేట్స్ దేనికి కావాలంటే ఇంజిన్ ఎనర్జిటిక్ గా వర్క్ చేయడానికి కార్బోహైడ్రేట్స్ కావాలండి. అలాగే బాడీలో ఒక లూబ్రికెంట్ కావాలండి. దాన్నే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ సాచురేటెడ్, మోనోసాచురేటెడ్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కావాలి. ఓకే, రూమ్ టెంపరేచర్ గడ్డ కట్టేవి, గడ్డ కట్టనివి. అటువంటి ఫ్యాట్స్ లో ఫస్ట్ ఎసెన్షియల్ ఫ్యాట్ ఏంటంటే ఒమేగా 3 అండి. ఒమేగా 3 విత్ ఈపీఏ, డిహెచ్ఏ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ ఒమేగా 3 కూడా ఎలా ఉండాలంటే మన దగ్గర ఒమేగా 3 ఏఎల్ఏ ఫామ్ లో ఉంటుందండి. ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఫామ్ లో ఉండటం వల్ల ఎవరైతే ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులు అంటే కొలెస్ట్రాల్ అండి. మనందరికీ తెలుసు మనం సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా బీపీ ఉంటుంది. ఓకే, అలాగే బరువు ఎక్కువ ఉన్నా, బరువు తక్కువ ఉన్నా కూడా బాడీకి, హార్ట్ కి స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మీరు సన్నగా ఉన్నంత మాత్రాన, ఫ్యాట్ లేనంత మాత్రాన కొలెస్ట్రాల్ లేదని చెప్పకూడదండి. కొలెస్ట్రాల్ వేరు, ఫ్యాట్ వేరు. బ్లడ్ ఫ్యాట్ వేరు, బాడీ ఫ్యాట్ వేరండి. ఇటువంటి బ్లడ్ ఫ్యాట్ ని కంట్రోల్ చేయడానికి ఎక్సలెంట్ ఏదైనా సోర్స్ ఉందంటే ఫ్లాక్స్ ఆయిల్ అండి. కేవలం ₹540 కి 90 క్యాప్సూల్స్ సార్. మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి. ఎవరైతే ఫ్లాక్స్ ఆయిల్ స్టార్ట్ చేస్తారో వితిన్ 3 మంత్స్ లో దే ఆర్ ఔట్ ఆఫ్ క్లాట్స్ అండి. ఎటువంటి చిన్న చిన్న క్లాట్స్ కూడా అన్ని కూడా రిమూవ్ అయిపోతుంది. అంత అద్భుతంగా ప్రోడక్ట్ పనిచేస్తుంది ఫ్లాక్స్ ఆయిల్. 90 క్యాప్సూల్స్ ఉంటాయి. పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి. భోజనం తిన్న తర్వాత తీసుకుంటే జలా ఏమనుకుంటారంటే వచ్చాక చూసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తానండి. వచ్చాక చూసుకుందాంలే అనుకునే వాళ్ళందరూ కూడా లాస్ట్ లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మూడో ప్రొడక్ట్ వచ్చేసరికి ఎల్-ఆర్జినైన్. సో ఇది ఒక మిరాకిల్ మాలిక్యూల్ అండి. ఆర్జినైన్ ఒక ఎమినో యాసిడ్ అన్నమాట. కాంబినేషన్ ఆఫ్ ఇది ఎలా ఉపయోగపడుతుందంటే ఆర్జినైన్ అనేది మన హార్ట్ మీద ఉండే వాల్వ్స్ ఉంటాయండి. చాంబర్స్ ఉంటాయి కదా! మన 4 గదులు అంటారు. ఓకే, అలాగే డమర్లూసర్లు అంటే ఆర్టరీస్, వెయిన్స్ ఉంటాయి. అలాగే హార్ట్ మీద చెప్పాను మీకు ఆల్రెడీ స్మూత్ మజిల్స్ ఉంటాయండి. ఈ మజిల్స్ ఏం చేస్తాయంటే కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి. లాగి చిమ్మేటప్పుడు ఏమవుతుందంటే బేసికల్లీ అక్కడున్న
నర్వస్ అన్ని కూడా కొంచెం స్ట్రెస్ గురవుతాయండి, కొన్ని ఒత్తిడికి గురవుతాయి. సరే మీరు అబ్జర్వ్ చేయండి, ఒత్తిడికి గురవుతుంది ఎందుకు, లాగి చిమ్మేటప్పుడు ఎందుకు సార్ ఒత్తిడికి గురవుతుందంటే దీనికి మెయిన్లీ రీజన్ మీ బరువు అండి, మీ వెయిట్. నేను మీకు వెయిట్ మేనేజ్మెంట్ లో మీకు కవర్ చేస్తాను. ఎప్పుడైతే మీరు ఉండవలసిన దానికన్నా బరువు ఎక్కువ ఉంటే గుండె మీద 2 రెట్లు, 2 నుంచి 5 రెట్లు ఒత్తిడి పడుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 కేజీలు అదనంగా ఉన్నారనుకోండి, అంటే 6 టైమ్స్ 10 కేజీలు ఒత్తిడి పడుతుందండి, 10 నుంచి 12 కేజీలు ఒత్తిడి. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ హార్ట్ వీక్ అవుతుందా, స్ట్రాంగ్ అవుతుందా? వీక్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే హార్ట్ వీక్ అవుతున్నప్పుడు, స్ట్రెస్ గురవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎండోథీలియం లైన్ అనేది ఉంటుందండి మన హార్ట్ వాల్ మీద, అందు నుంచి నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుందండి. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే ఈ స్ట్రెస్ గురైన నర్వస్ అన్ని కూడా రిలాక్సేషన్ చేయడానికి నైట్రిక్ ఆక్సైడ్ బాగా సపోర్ట్ చేస్తుంది. సార్ ఇప్పుడు ఈ ఆక్సిజన్ మనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది సార్ అంటే సింపుల్ చెప్తాను సార్. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఎవరికైతే తక్కువ రిలీజ్ అవుతుందో, ఎవరికైతే చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటాయండి. సో ఈ హార్ట్ అటాక్ ఏమంటారంటే సైలెంట్ కిల్లర్ అంటారు. సైలెంట్ కిల్లర్ ఏంటి సార్ అంటే జనరల్ గా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఈ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ తక్కువ రిలీజ్ అయ్యే వాళ్ళకి నైట్ టైం పడుకుంటారు, పొద్దున్నైతే చనిపోతారండి. ఇవి చాలా కేసెస్ లో మనం కూడా చూస్తూ ఉంటాం. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరొకరు పొద్దున్న తిరిగాడు, మధ్యాహ్నం తిన్నాడు, నైట్ భోజనం చేశాడు, రాత్రి పడుకున్నాడు, పొద్దున్నైతే చనిపోయాడు. కారణం ఏంటంటే ఎవరికైతే శారీరక శ్రమ అంటే ఎక్కువ సిట్టింగ్ జాబ్ చేయడం, పెద్దగా పని లేకపోవడం, ఇంట్లో కూర్చోవడం, అట్లీస్ట్ మినిమం వాకింగ్ లేకపోవడం, ఎవరికైతే ఇలాగ బెంజ్ ఈటింగ్ చేసి ఇంట్లో కూర్చొని తిని పడుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. సో దయచేసి నైట్రిక్ ఆక్సైడ్ న్యాచురల్ గా రిలీజ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దానితో పాటు ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఎల్ఆర్జిని తీసుకోవడం వల్ల మీ హార్ట్ కి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఇది బ్లడ్ థిన్నర్ గా వర్క్ చేస్తుంది, ఎక్కడ కూడా వాల్స్ లో ప్లేక్ ఫామ్ అవ్వకుండా చూసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఇది ఒక న్యాచురల్ వయాగ్రాగా కూడా పనిచేస్తుందండి. అంటే ఎవరికైతే మగవాళ్ళకి ప్రాబ్లం ఉంటే, అంటే స్పర్మ్ కౌంట్ లెవెల్స్ కానీ, ఓకే, అలాగే వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ లేకపోయినా కూడా ఆర్జినిన్ ప్లస్ కోఎంజైమ్ క్యూటన్ కాంబినేషన్ లో విత్ హెల్ప్ ఆఫ్ స్పిరులినా కలిపిగానే వాడగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తాయి సార్, డెఫినెట్ గా. ఓకే, అలాగే కోకోనట్ ఆయిల్ అండి. కోకోనట్ ఆయిల్ నథింగ్ బట్ మన అందరికీ తెలుసు వర్జిన్ కోకోనట్ ఆయిల్. ఇది ఇందులో ఎంసిటీస్ ఉంటాయండి, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే థైరాక్సిన్ అని ఒక హార్మోన్ ఉంటుందండి, థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది మనకి, పిచ్యుటరీ గ్లాండ్ బటర్ఫ్లై ఆకారంలో ఉంటుంది. ఈ బటర్ఫ్లై ఆకారంలో ఉన్న ఈ గ్రంథి నుంచి మనకి 3 రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి, T3, T4, TSH. ఎవరికైతే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ ఇంబ్యాలెన్స్ అయితే, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఇది వాచిపోతూ ఉంటుందండి. థైరాయిడ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయండి, హెయిర్ ఫాల్ కానీ, లేదా స్కిన్ స్కిన్ లూజ్ అయిపోవడం కానీ, లేదా అనుకుంటే పీసీఓడి ఛాలెంజ్ కానీ, పిఎంఎస్ ఛాలెంజ్ కానీ, ఓవర్ వెయిట్ కానీ, స్ట్రెస్ కానీ, మైగ్రేన్ కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ, రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయండి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. అటువంటి థైరాయిడ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కంట్రోల్ చేయడానికి కోకోనట్ ఆయిల్ మీకు బాగా సపోర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వెయిట్ మేనేజ్మెంట్ కి బాగా సపోర్ట్ అవుతుంది, హెపటైట్ ని కంట్రోల్ చేస్తుంది. ఇందులో విటమిన్ ఈ ఉంటుందండి. సో విటమిన్ ఈ ఉండటం వల్ల ఏమవుతుందంటే స్కిన్ కి చాలా చాలా మంచి ప్రొడక్ట్ అండి. ఓకే, అలాగే ఔరా అవిసె గింజలు, పోషకాలమయం కొబ్బరి నూనె. కొబ్బరి నూనె అనేక రకాల పోషకాలు ఉంటాయి. అలాగే ఫిట్నెస్ ప్లస్ డైట్ అండి. ఓకే, సో ద మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ అని చెప్తానండి వెస్టీజ్ లో. సో ఇది మీకు ఎవరికి కూడా మీరు గుర్తిస్తే ఇంత అద్భుతమైన కేటగిరీ చాలా సింపుల్ గా అనిపిస్తుందండి. ఓకే, ఈ రోజు నాకు కేవలం ఈ ఫిట్నెస్ ప్లస్ డైట్ ఇక్కడ కనిపించే ఈ 4 ప్రొడక్ట్స్ 1, 2, 3, 4, ఈ 4 ప్రొడక్ట్స్ ఈ రోజు మీటింగ్ లో కూర్చున్న వాళ్ళందరూ మాక్సిమం డిస్ట్రిబ్యూటర్స్, కస్టమర్స్ ఉంటారు కాబట్టి ఎవరికైనా సరే ఆరోగ్యంగా నేను ఉండాలనుకుంటున్నాను, హెల్దీగా యాక్టివ్ గా ఫిట్ గా ఉండాలనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది స్టార్ట్ చేయాలండి. ఓకే, అందులో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనం జనరల్ గా మనకు అలవాటు పొద్దున్న లేస్తే ముందే ఏం తాగుతామండి, టీ తాగుతాం కదా. టీ తర్వాత టిఫిన్. ఇప్పుడు చూడండి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు టీ టిఫిన్ అంటే మీ చిన్నప్పటి నుంచి గతంలో చూసుకుంటూ ఒక 20-30 సంవత్సరాల క్రితం వెళ్తే అందరూ పొద్దున్న లేచి చలిదన్నం తినేవారు, అవునా కదా. రాగన్నం, కొర్రలు, సజ్జలు ఇలాగా ఉడకబెట్టుకొని తినేవారు. ఓకే, అలా కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఈ మనకి టిఫిన్స్ అలవాటైనాయి, అంటే హోటల్స్ వచ్చిన తర్వాత టిఫిన్స్ బాగా అలవాటైనాయి. పొద్దున్నే వేరు వేడి మైసూర్ బోండాలు, బజ్జీలు, సమోసాలు, ఓకే, ఇడ్లీ, దోశ, ఓకే, రకరకాల కుడాలు, ఇవన్నీ కూడా అలవాటైనాయి. ఓకే, ఇప్పుడు చూసుకునేసరికి ఏమవుతుందంటే మీరు అబ్జర్వ్ చేయండి, అప్పుడు తినే ఫుడ్ కి అప్పుడు చేసే వర్క్, ఇప్పుడు తినే ఫుడ్ కి ఇప్పుడు చేసే వర్క్ ఏదైనా పొంతన ఉందా? ఒకప్పుడు కడుపు నిండా తినేవారంటే నడుచుకొని పనికి వెళ్ళేవారు, ఎంత దూరమైనా నడుచుకొని వెళ్ళేవారు. ఓకే, బట్టలు బండకేసి ఉతికేవాళ్ళండి, రైట్, బావిలోంచి నీళ్లు తోడేవారు, పప్పు రుబ్బేవారు. ఓకే, ఇలా ప్రతి పని కూడా ఫిజికల్ గా చేసేవారండి.
కానీ ఈ రోజున ఆన్ అండ్ ఆఫ్ అన్ని స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ తో జరిగిపోతున్నాయి. అంటే నా పాయింట్ ఏంటంటే అప్పుడు తినే ఫుడ్ అప్పుడు చేసే యాక్టివిటీస్ సేమ్, అప్పుడు చేయొచ్చు. కానీ ఇప్పుడు మీరు తినే ఫుడ్ మీరు చేసే పని రెండు మ్యాచ్ అవ్వకపోతే ఎక్సెస్ క్యాలరీ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్ అంటే క్యారింగ్ ఎక్సెస్ ఫ్యాట్ ఇస్ కాల్డ్ ఒబెసిటీ. ఒబెసిటీ ఓవర్ వెయిట్ వల్ల అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఓకే, సో ఒబెసిటీని ఫ్యాట్ ని కంట్రోల్ చేసుకోవడానికి మన దగ్గర ఫస్ట్ టీ కాఫీకి రీప్లేస్మెంట్ మన దగ్గర వెస్లిమ్ టీ ఉందండి. గార్సినియా కంబోజియాతో తయారవుతుంది. ఇందులో తీసుకోవడం వల్ల ఇది లెమన్ ఫ్లేవర్ లో ఉంటుంది, ఎక్స్ట్రాడనరీ టేస్ట్. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఓకే మీ కస్టమర్స్ కానీ ఎవరికైనా కానీ ఫస్ట్ మీరు వెస్లిమ్ టీ ట్రై చేయించారు. 680 రూపీస్ కి 150 గ్రామ్స్ దొరుకుతుందండి. జస్ట్ ఒక 5 గ్రామ్స్ మీరు వేసుకుంటే సూపర్ రిజల్ట్ కనిపిస్తుంది సార్. అండ్ ఇది తాగటం వల్ల, ఇది తాగిన తర్వాత యాక్టివిటీ చేస్తే మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ బాగా బూస్టప్ అవుతుంది. అండ్ బాడీలో ఉన్న ఎక్సెస్ టాక్సిన్స్ కూడా రిమూవ్ చేయడానికి కూడా వెస్లిమ్ టీ బాగా సపోర్ట్ అవుతుందండి. ఓకే, ఇది హాట్ బెవరేజ్ కింద తీసుకోవచ్చు, మీరు ఎన్నిసార్లు తాగొచ్చు అండి, ఇది లో క్యాలరీ. అలాగే టీ అయిపోయింది, నెక్స్ట్ టిఫిన్ ఏంటి, వెస్లిమ్ షేక్ అండి. ఈరోజు మనం ఇడ్లీ తింటాం, పూరి తింటాం, దోశ తింటాం, వడ తింటాం, రకరకాలు తింటాం. ఇవన్నీ కూడా ఏంటి, అన్ని ఆయిల్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్. దీనివల్ల క్యాలరీస్ ఎక్కువ పెరుగుతున్నాయి, బరువు ఎక్కువ పెరుగుతున్నాం. ఇప్పుడు నేనేం చెప్తానంటే మీరు తినడం మానేయద్దు, తినే విధానం మార్చుకుందాం. ఇప్పుడు మనం అందరం చూద్దామండి, ఇంతకు ముందు మన దగ్గర మొబైల్ కీప్యాడ్ ఫోన్స్ ఉండేవి, అవునా కదా, దానికి ముందు పేజర్స్ ఉండేవి. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఇంతకు ముందు మనం ఈమెయిల్స్ వాడేవాళ్ళం, తెలుసు కదా, ఈమెయిల్స్. కానీ ఇప్పుడు వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అంటే టెక్నాలజీ పెరిగింది, మనం కూడా గ్యాడ్జెట్స్ మార్చుకున్నాం. అట్ ద సేమ్ టైం టెక్నాలజీ మారింది, మన వర్క్ తగ్గింది, ఫిజికల్ యాక్టివిటీ లేదు, కాబట్టి మన ఫుడ్ కూడా మారాలండి. ఇప్పుడు మనం స్మార్ట్ వరల్డ్ లో ఉన్నాం కాబట్టి మనకి స్మార్ట్ ఫుడ్ కావాలంటే అటువంటి స్మార్ట్ ఫుడ్ వెస్లిమ్ షేక్, లో ఇన్ క్యాలరీ హై ఇన్ న్యూట్రిషన్. ఏంటి సార్ లో ఇన్ క్యాలరీ హై ఇన్ న్యూట్రిషన్ అంటే ఒక హ్యూమన్ బాడీకి ఒక ఎర్లీ మార్నింగ్ మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ లో కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఎసెన్షియల్ ఫ్యాట్, ఇవన్నీ కూడా పొందుపరిచి ఒక స్పూన్ వెస్లిమ్ షేక్ మిల్క్ లో కానీ వాటర్ లో కానీ స్పూన్ వేసుకొని తాగిస్తే దట్స్ అండి. ఈ బాడీకి కావాల్సిన పోషకాలు అన్ని వెళ్ళిపోతే మీకు ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి, యాక్టివ్ గా డే అంతా ఉంటారు. ఓకే, అండ్ ఇది బరువు తగ్గడానికి, బరువు పెరగడానికి వాడుకోవచ్చండి. బరువు తగ్గాలనుకుంటే పొద్దున ఒక స్పూను, నైట్ ఒక స్పూను, భోజనం తినకుండా టీ కాఫీ టిఫిన్లు మానేసి దాని ప్లేస్లో తీసుకుంటారు, కరెక్ట్ గా వారానికి 1 కిలో తగ్గచ్చండి. మీరు కరెక్ట్ గా 5 వారాలు చేస్తే 5 కిలోలు, 10 వారాలు చేస్తే 10 కిలోలు తగ్గచ్చండి, అంత సింపుల్ గా తగ్గచ్చు. రైట్, అలాగే వెస్లిమ్ క్యాప్సూల్స్ అండి, ఎవరికైతే పొట్ట చుట్టూ పెరిగిపోతున్న కొవ్వు అంటే జనరల్ సెల్యులాయిడ్ ఫ్యాట్ అంటారు, మీరు చేత్తో పట్టుకుంటే సైలు మీకు తగులుతూ ఉంటాయి. ఓకే, ఎంఆర్ఎఫ్ టైర్స్ లా ఉంటాయండి, ఇంత దంతుల్లా ఉంటాయి అనమాట. ఎంత ట్రై చేసినా ఫ్యాట్ కరగదు. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గకపోతే టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో ఈ వెస్లిమ్ క్యాప్సూల్స్ వేసుకొని మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, భోజనానికి ముందు తీసుకోగలిగితే, వర్కౌట్ కానీ చేయగలిగితే సూపర్ రిజల్ట్ కనిపిస్తుందండి. విత్ ఇన్ 2 months లో మీ బెల్లీ ఫ్యాట్ బాగా తగ్గుతుంది. అలాగే ప్రోటీన్ పౌడర్. సో మనందరికీ తెలుసు ప్రోటీన్ అనేది ఫస్ట్ న్యూట్రియంట్ టు ద హ్యూమన్ బాడీ అండి. ఎప్పుడైతే మీరు ప్రోటీన్ ఎంత ఇవ్వాలంటే 1 kg వెయిట్ ఉంటే 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలండి. అదే పిల్లలైతే 1 kg వెయిట్ ఉంటే 2 grams ప్రోటీన్ తీసుకోవాలి. అదే ప్రెగ్నెంట్ లేడీస్ అయితే, ఐ మీన్ ఉమెన్ అయితే 1 kg వెయిట్ ఉంటే 1.5 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి. ఓకే, ప్రోటీన్ అనేది తగ్గిపోవడం వల్ల ఈ రోజున బాడీలో స్ట్రెంత్ తగ్గిపోతుందండి. ఎప్పుడైతే మజిల్ తగ్గిపోయిందో స్ట్రెంత్ తగ్గిపోతుంది, ఎప్పుడైతే స్ట్రెంత్ లేదో వీక్నెస్ వస్తుందండి. ఎప్పుడైతే వీక్నెస్, చూడండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి సార్, ఎనర్జీ వేరు, స్ట్రెంత్ వేరు. ఓకే, ఎనర్జీ వేరు, ఫిట్నెస్ వేరండి. నేను తింటున్నాను కదా, నేను ఫుడ్ తింటున్నాను కదా, అది తిన్నాను కదా, ఇది తిన్నానంటే మీరు జస్ట్ ఎనర్జీ ఇస్తున్నారండి. కానీ స్ట్రెంత్ రావాలంటే ఖచ్చితంగా మజిల్ కావాలి, మజిల్ కావాలంటే మజిల్ బిల్డ్ అవడానికి ప్రోటీన్ కావాలండి. ఓకే, సో ఎవరికైతే ఫిట్ గా ఉండాలి, ఓకే నేను హెల్దీ యాక్టివ్ వెయిట్ మెయింటైన్ చేయాలి, నేను ఓవర్ వెయిట్ నన్ను బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి సార్, చాలా చాలా ఇంపార్టెంట్. సార్ ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే ఏంటి ప్రాబ్లమ్స్, ఓకే మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఒబెసిటీ ఏ టికింగ్ టైం బాంబ్ అంటే ఏంటంటే ఏ టికింగ్ టైం బాంబ్. ఇక్కడ చూసారా, ఎవరైతే బరువు ఉన్నాడు, ఇక్కడ ఈ కార్టూన్ మీకు కనిపిస్తుంది కదా, ఈ కార్టూన్ పైన బుర్ర మీద ఏముందండి, ఒక బాంబు వెలిగించే ఒక ఒత్తి ఉంది. ఓకే, ఆ బాంబు ఒత్తి వెలిగించుందా, ఆర్పిస్తుందా, వెలిగించుందా. అంటే ఎప్పుడైతే మీరు బరువు పెరుగుతూ ఉంటారో, అంటే బాంబు ఆకారంలో ఎప్పుడైతే మీకు బెల్లీ షేప్ ఎప్పుడైతే రౌండ్ గా వస్తుందో ఈ మంటలా కిందకు వస్తుందంట. అంటే ఏదో ఒక రోజు ఏమవుద్ది, బాంబు పేలుతుంది. పేలితే ఏమవుద్దండి, ప్రాబ్లమ్స్ వస్తాయి. చూడండి ఇక్కడ చూస్తే ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో, ఎవరైతే ఒబెసిటీతో ఉంటారో, పీపుల్ హూ ఆర్ ఒబేస్ 25% మోర్ లైక్లీ టు బి డిప్రెస్డ్ అండి.
ఏట్రా ఎప్పుడు డిప్రెషన్తో ఉంటావు, ఎప్పుడు యాక్టివ్గా ఉండవు, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నలా ఉంటావు, దానికి కారణం వాళ్ళు ఓవర్ వెయిట్లో ఉండడం. అలాగే 30% ఆఫ్ పీపుల్ సఫరింగ్ విత్ డిమెన్షియా, అల్జీమర్ అండి, మతిమరుపు. ఓకే, అలాగే ఒబెస్ చిల్డ్రన్ ఆర్ 200% మోర్ లైక్లీ టు డెవలప్ మల్టిపుల్ స్క్లెరోసిస్, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటారండి. 200% చిల్డ్రన్ లో కానీ ఒబెసిటీ ఉంటే తస్మాత్ జాగ్రత్త అండి, పిల్లల గురించి కేర్ తీసుకోవాలి. అలాగే 104% అండి, చూడండి, 100కి 100%, 100కి 104% ఎవరైతే ఒబెసిటీ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి హార్ట్ ఫెయిలియర్ అవుతుంది. అని మీకు చెప్పాను, గుండె మీద ఒత్తిడి పడితే ఏమవుతుందండి, హార్ట్ ఫెయిలియర్ అవుతుందండి. అలాగే 33% ఆర్ మోర్ లైక్ టు డెవలప్ ఆస్తమా, ఆస్తమా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎవరైతే పొట్ట ఎక్కువ ఉంటుంది కదా, ఒబెసిటీ, మనం ఏమనుకుంటామంటే నా చేతులు సన్నగా ఉన్నాయి, నా కాలు సన్నగా ఉన్నాయి అనుకుంటారండి. కాదు, అబ్డోమెన్ రీజన్ ఎప్పుడైతే మీకు బెల్లీ ఫ్యాట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా వచ్చే ప్రాబ్లమ్స్ అండి. అండ్ ఆఫ్ కోర్స్ 150% ఏంటండి, ఒబేస్ పీపుల్కి ఏంటి వస్తుందంట, మోర్ లైక్లీ టు హ్యావ్ హై బీపీ, బ్లడ్ ప్రెషర్. ఈ రోజున మీకు బీపీ ఉందా అంటే దీనికి ఒక సినిమా డైలాగ్ కూడా చెప్తూ ఉంటారు, బీపీ వల్ల నాకు ప్రాబ్లం కాదు ఎదుటోడికి ప్రాబ్లం అంటే. సార్, బ్లడ్ ప్రెషర్ ఉంటే మీకే ప్రాబ్లం అండి, ఎదుటోడికి ప్రాబ్లం కాదు. ఎందువల్లంటే అరిస్తే మీ ప్రాబ్లంలే, మీ గుండె వీక్ అయిపోద్దండి. లైక్, అండ్ 50% ఛాన్సెస్ ఫర్ డయాబెటీస్ అండి. చూడండి, ఎవరైతే ఒబెసిటీతో ఉంటారో ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటితో కూడా సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే దీన్ని ఏమన్నాను, టైం బాంబ్, ఎప్పుడైనా పేలొచ్చు. ఇప్పుడు ఈ బాంబ్ పేలకుండా ఉండాలంటే ఎవరి చేతిలో ఉందండి, మీ చేతిలోనే ఉంది. అండ్ 10% క్యాన్సర్. చూడండి, ఇప్పుడు అనుకుంటున్నాం 10%, మీరు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో డయాబెటీస్ కానీ, క్యాన్సర్ కానీ, హై బీపీ కానీ, హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కనిపించే ప్రాబ్లమ్స్ మాక్సిమం అందరూ కూడా ఒబేస్ పీపుల్, రైట్. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఓవర్ వెయిట్ వల్ల కానీ ఒబేసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చూడండి ఒకసారి. టైప్ 2 డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్, గ్యాల్ బ్లాడర్ డిసీజ్, ఫ్యాటీ లివర్ డిసీజ్, ఆర్థరైటిస్, క్యాన్సర్, హార్ట్ డిసీజ్ అండ్ స్ట్రోక్. మీకు అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇవన్నీ ఏంటంటే నేను చెప్పేవన్నీ కూడా జబ్బులా కదా, ఇవన్నీ కూడా దీర్ఘకాలికమైన జబ్బులే. ఓకే, ఈ జబ్బులన్నిటికి కారణం ఏమని చెప్తున్నారంటే ఓవర్ వెయిట్ అండ్ ఒబెసిటీ. అంటే బరువు, అధిక బరువు కానీ, ఒబెసిటీ కానీ, ఉపకాయం కానీ జబ్బు కాదు. కానీ ఈ అన్ని జబ్బులకు కారణం ఏంటి, ఒబెసిటీ. తస్మాత్ జాగ్రత్త. బట్ వీఆర్ వెరీ లక్కీ, వెస్టీజ్ కంపెనీ ప్రొవైడ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిట్నెస్ డైట్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మీరు స్టార్ట్ చేయండి సార్, మీరు ప్రమోట్ చేయండి, డెఫినెట్ గా 100% బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయండి. ఓకే, అలాగే ప్రోటీన్ గురించి 73% ఆఫ్ అర్బన్ రిచ్ ఇండియా ఇస్ ప్రోటీన్ డెఫిషియెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తినే ఆహారంలో ప్రోటీన్ లోపించడం వల్ల కండ తగ్గిపోతుంది. కండ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఫిట్నెస్ లేదండి. ఓకే, అలాగే నెక్స్ట్ కేటగిరీ జాయింట్స్ అండ్ బోన్ హెల్త్. సో జాయింట్స్ హెల్దీగా ఉండాలి, బోన్స్ హెల్దీగా ఉండాలంటే, బోన్ హెల్దీగా ఉండాలంటే కావాల్సింది ఏంటి, కాల్షియం ప్లస్ వైటమిన్ డి. మన దగ్గర 230 రూపీస్ దొరుకుతుందండి 100 క్యాప్సూల్స్. అలాగే గ్లూకోజమైన్, జాయింట్స్ లో మధ్యన లూబ్రికెంట్, ఏదైతే సైనవాల్ ఫ్లూయిడ్ గుజ్జుని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడానికి ఈ గ్లూకోజమైన్ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే కొలాజన్. సో కొలాజన్ అనేది మన బాడీలో లార్జెస్ట్ ఆర్గాన్ అండి. కొలాజన్ ఎవరికైతే వీక్ అవుతుందో స్కిన్ ముడతలు పడిపోతుంది, సర్ఫేస్ ఏరియా మొత్తం తగ్గిపోతుంది, అది ఎక్కడ కూర్చున్నా కూడా బాడీ అంతా కూడా విపరీతంగా పెయిన్స్ వస్తాయండి. అందుకే దీన్నే రొమటైడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇటువంటి రొమటైడ్ ఆర్థరైటిస్ కూడా కంట్రోల్ చేయడానికి మీకు కొలాజన్ మీకు బాగా హెల్ప్ అవుతుందండి. అలాగే 35 years కే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, రైట్. అలాగే గ్లైసిమిక్ హెల్త్, డయాబెటీస్. ఈ రోజున టైప్ 2 డయాబెటీస్ అనేది ఇండియా క్యాపిటల్ అయిపోయింది. సో అటువంటి టైప్ 2 డయాబెటీస్ నాకు రాకుండా ఉండాలి, నాకంటే నాకు కాదండి, మీకు రాకుండా ఉండాలన్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా టైప్ 2 డయాబెటీస్ ఉంటే, వంశపారంపరంగా ఆ టైప్ 2 డయాబెటీస్ నాకు రాకుండా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు వాడాల్సిన ప్రొడక్ట్స్ నీమ్ క్యాప్స్ అండి. మీ అందరికీ తెలుసు ఇండియన్ ఆయుర్వేదిక్ డాక్టర్ అని మన వేపని అంటారండి. మన వేప ఎప్పుడైతే వదిలేస్తామో మన బాడీ లోపలికి ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేసాయండి. ఓకే, ఈ నీమ్ వాడడం వల్ల మనకి యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గా ఉపయోగపడుతుంది. షుగర్ లెవెల్స్ ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది, ఎస్పెషల్లీ బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుందండి. అలాగే స్టీవియా, తీపి తులసి అంటారు, ఇది షుగర్ కి రీప్లేస్మెంట్. మనకి షుగర్ బదులుగా దీన్ని వాడుకోవడం వల్ల ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కాదండి, ఇది న్యాచురల్ స్వీట్నర్ అన్నమాట. ఓకే, అలాగే మధుమేహ నియంత్రణకి వేప బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే డిటాక్స్ అండ్ రెజనరేషన్, మన బాడీలో ఉన్న సెల్స్ అన్నింటినీ కూడా రిపేర్ చేసి క్లెన్జింగ్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుందండి. ఫైబర్ గట్టకి, అలాగే లార్జ్ ఇంటెస్టైన్ కి, కొలన్ని క్లీన్ చేయడానికి ఫైబర్ ఎవరైతే తినే ఫుడ్ లో తీసుకోకపోతారో వాళ్ళకి ఖచ్చితంగా కాన్స్టిపేషన్ ఒక ప్రాబ్లం వస్తుంది, అనే మలబద్ధకం అంటారు. అలాగే పైల్స్, ఎన్నిసార్లు చెప్పినా చాలా మంది ఏమంటారంటే ఏదో మెడిసిన్ మీద వాటి మీద డిపెండ్ అవుతుంటారు, ఒకసారి పైల్స్ వచ్చాయంటే మళ్ళీ రిపీట్ గా వస్తూనే ఉంటాయండి. ఇక్కడ ప్రాబ్లమ్ డాక్టర్ కాదు, మెడిసిన్ కాదండి, మనం తినే ఫుడ్ లో డైటరీ ఫైబర్, పీచు పదార్థం తక్కువైపోవడం వల్ల
ఈ ప్రాబ్లం అనేది వస్తుందండి. సో దయచేసి ఫైబర్ తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అలాగే గ్యానోడెర్మా. సో గ్యానోడెర్మా కింగ్ ఆఫ్ హర్బ్స్ అంటారండి. ఈ గ్యానోడెర్మాలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. దీన్ని యాంటీ ఏజింగ్ గా కూడా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన చైనీస్ కానీ జపనీస్ కానీ వాళ్ళు మనం ఇక్కడ ఇండియాలో ఉల్లిపాయ ఎలాగైతే వాడతామో వాళ్ళు ఈ గ్యానోడెర్మాను వాడతారు. రిషి మష్రూమ్ అంటారు, ఎర్ర పుట్టగొడుగు. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఎస్పెషల్లీ ఇది ఒక ఎంఆర్ఐ స్కాన్ లా పనిచేస్తుందండి. ఎంఆర్ఐ స్కాన్ మీకు తెలుసు, బాడీ అంతా కూడా స్కాన్ చేస్తుంది. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ప్రాబ్లమ్ ని ఫైండ్ అవుట్ చేసి మనకి రిపోర్ట్ లో వస్తుందండి. అలాగే ఈ గ్యానోడెర్మా కూడా మనం తీసుకున్న ఫస్ట్ 3 months లో మన బాడీ అంతా స్కాన్ చేసి బాడీలో ప్రాబ్లం ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసి దానికి సొల్యూషన్ కూడా మన గ్యానోడెర్మా ఇస్తుందండి. ఓకే. అలాగే డిటాక్స్ అండ్ ఫుడ్ ప్యాచెస్, ఇది బ్లడ్ క్లెన్జర్ అండి. బ్లడ్ లో ఉన్న టాక్సిన్ అనేది రిమూవ్ చేస్తుంది. అలాగే ఐ సపోర్ట్, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి. ఇంతకు ముందు ఐ సపోర్ట్ అంటే ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు, 10 years 15 years బ్యాక్ ఒక ఇంట్లో కానీ లేదా ఒక స్కూల్లో కానీ ఒక పిల్లల దగ్గర కానీ ఎక్కడో 10 మందిలో 100 మందిలో ఇద్దరికో ముగ్గురికో స్పెట్స్ ఉండేవాడి. అందుకే చిన్నప్పుడు దానికి ఒక నిక్ నేమ్ ఏం పెట్టేవారంటే 4 కళ్ళజోడు అనేవారు, 4 కళ్ళద్దాలు అనేవారు. అవునా కదా? అఫ్ కోర్స్ నేను కూడా పెట్టుకున్నాను. సో మనలో చాలా మంది స్పెట్స్ పెట్టుకున్నారండి, రైట్? అలాగే మనం అంటే ఒక 30 ఒక 25 దాటిన తర్వాత పెట్టుకున్నారంటే ఓకే, ఎక్కువ చదవడం వల్ల స్ట్రెయిన్ అవ్వడం వల్ల వచ్చింది అనుకుంటా. కానీ ఈ రోజున 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలకు కూడా వచ్చేస్తున్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సార్, ఇంతకు ముందు ఏమనేవారు అంటే చత్వారం అనేవారండి. 60 సంవత్సరాలు దాటింది కదా కంటి చూపు తగ్గింది అనేవారు. కానీ ఇప్పుడు 6 సంవత్సరాలకే వచ్చేస్తుంది ఈ చత్వారం. అర్థం చేసుకోండి సార్, మనం ఎటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్నాం, ఎటువంటి డేంజర్ జోన్ లో ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ప్రతిదీ మనం వాడే మొబైల్ ఫోన్ దగ్గర నుంచి ల్యాప్టాప్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ రోజు ప్రతి పని కూడా మనం ఆన్లైన్ లో చేస్తున్నాం, మొబైల్లో చేస్తున్నాం, ల్యాప్టాప్ లో చేస్తున్నాం. అన్ని కూడా ఇది చేయడం వల్ల దీనివల్ల యూవీ రేస్ మన కంటి మీద పడడం వల్ల, ఓకే. సో మన ఐస్ మీద పడుతుందంటే మనకు కొంచెం స్ట్రెంత్ ఉంటుంది, పర్వాలేదు. బట్ పిల్లలకి ఈరోజు జూమ్ మీటింగ్స్ కానీ ఆన్లైన్ క్లాస్ కానీ అన్ని కూడా ఏమైంది ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఐ సపోర్ట్ క్యాప్స్ 30 క్యాప్స్ ఉంటాయి సార్. ఇది ఎక్సలెంట్ సప్లిమెంట్ అండి. ఎందుకంటే ఎవరికైనా సరే విజన్ తగ్గుతుంది, నాకు సైట్ అనిపిస్తుంది అనుకునే వాళ్ళు కానీ ఇనీషియల్ స్టేజ్ లో, వెరీ ఎర్లీ స్టేజ్ లో కానీ మీరు ఐ సపోర్ట్ వాడగలిగితే, నేను అందుకే చెప్పాను ఇది వచ్చిన తర్వాత వాడే మెడిసిన్ కాదు సార్, రాకుండా జాగ్రత్త పడే సప్లిమెంటేషన్. అర్థం చేసుకోండి, ఓకే. అలాగే కర్క్యూమిన్ ప్లస్ అంటే పసుపులో 3వ వంతు భాగం. ఈ కర్క్యూమిన్ పదార్థం ఉండడం వల్లే పసుపుకి అంత పేరండి. అందుకే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, అలాగే దీన్ని యాంటీసెప్టిక్ కూడా అంటారండి. పసుపు ఏదైనా చిన్న దెబ్బ తగిలిన అంటే పసుపు రాసిస్తే ఆ గాయం మానిపోతుంది, ఎక్కడ సెప్టిక్ అవ్వదు. అందుకే పసుపుకి అంత పేరు రావడానికి కారణం ఏంటంటే ఆ పసుపులో ఉన్న ఆ చిన్న డార్క్ రెడ్ కలర్ లో ఉంటుంది, చింతపిక్క ఆకారంలో ఉంటుంది అనమాట. దాన్నే కర్క్యూమిన్ అంటారు. ప్రతి కేజీ పసుపుకి 3 గ్రాముల నుంచి 9 గ్రాముల కర్క్యూమిన్ ఉంటుంది, ఓకే. ఈ కర్క్యూమిన్ ప్లస్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అన్వాంటెడ్ ట్యూమర్స్ కానీ అన్వాంటెడ్ క్యాన్సర్ సెల్స్ కానీ గ్రో కాకుండా చూసుకోవడానికి బాగా సపోర్ట్ అవుతాయి. అలాగే ఎవరికైనా క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ కణాలు పెరుగుతున్నాయంటే ఆ పెరుగుదలను అరికట్టడానికి కూడా ఇది బాగా సపోర్ట్ అవుతుందండి కర్క్యూమిన్ ప్లస్. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అలాగే ఇన్ఫ్లమేషన్, బాడీలో మంట, పెయిన్స్ తగ్గించడానికి కూడా మనకి కర్క్యూమిన్ బాగా సపోర్ట్ అవుతుందండి, ఓకే. అలాగే ఉమెన్స్ హెల్త్ అండి. ఉమెన్స్ హెల్త్ లోకి వచ్చేసరికి ఫోలిక్ ఐరన్ ప్లస్, ఎనిమిక్ రక్తహీనత, బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉంది, హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉంది, అలసట, నీరసం, ఏ పని చేయలేకపోతున్నాను, చబ్బీగా, ఎక్కువ తెల్లగా పాలిపోతున్నారు, ఓకే. మీరు ఏ పని చేయాలన్నా కూడా బాడీ అంతా వీక్ అయిపోతుంది. దానికి కారణం ఏంటంటే బ్లడ్ పర్సెంటేజ్ తగ్గిపోవడం అండి. దానివల్ల లేడీస్ లో ఎక్కువ మంది కనిపిస్తుంటుంది. అలాగే లేడీస్ కి ఋతుక్రమంలో జరిగే ఈ బ్లడ్ లాస్ అవుతూ ఉండడం వల్ల మళ్ళీ వాళ్ళకి బ్లడ్ రిస్టోర్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫోలిక్ యాసిడ్, ఐరన్, జింక్, వైటమిన్ సి ప్రతిరోజు తినే ఆకుకూరల ద్వారా, ఫ్రూట్స్ ద్వారా కావాలి. ఈ రోజు చెప్పండి సార్, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు రోజుకి ఎన్ని రకాల ఫ్రూట్స్ తింటున్నారు, ఎన్ని రంగుల ఫ్రూట్స్ తింటున్నారు, ఎన్ని రకాల ఆకుకూరలు తింటున్నారు? సో ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉండండి, జస్ట్ తెలుసుకొని మనం తినడం అంతే, ఓకే. అట్లీస్ట్ మనం తీసుకోలేకపోతే మనం దాని సప్లిమెంటేషన్ తో మనం ఫుల్ఫిల్ చేయాలండి. అలాగే శతావరి వన్ స్టాప్ ఫర్ సొల్యూషన్ ఫర్ లేడీస్ ప్రాబ్లమ్స్ అండి. పీసీఓడి, పిఎంఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వాటర్ బబుల్స్, సిస్టులు. సార్ ఇది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇందాక మీకు ఫస్ట్ చెప్పాను స్పిరులినా ఇది మల్టీవిటమిన్ అని చెప్పాను. శతావరి కూడా ఒక మల్టీవిటమిన్ లాంటిది, ఫిమేల్ టానిక్ అని చెప్తారు. మగవాళ్ళకి ఆడవాళ్ళకి బాగా పనిచేస్తుంది, మగవాళ్ళ మీద ఆడవాళ్ళకి బాగా సపోర్ట్ అవుతుంది శతావరి, ఓకే. 460 రూపీస్ సార్, ప్రతి ఇంట్లో శతావరి ఉండాలండి. ఈ రోజున 10, 11, 12 సంవత్సరాల దాకా ప్రతి ఆడపిల్లకు కూడా ఈ మెన్స్ట్రువల్ సైకిల్స్ లో అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఓవర్ బ్లీడింగ్ అవడం, బ్లీడింగ్ సరిగ్గా అవ్వకపోవడం కానీ.
సో మెనోపాజ్ కానీ, లేదనుకుంటే పీరియడ్స్ రెగ్యులర్ గా రావటం కానీ, స్టమక్ పెయిన్ ఎక్కువ రావటం కానీ, క్రాంప్స్ ఎక్కువ ఉండటం కానీ, ఇలా అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి శతావరి మీకు బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే క్రాన్బెర్రీ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ద మోస్ట్ ఎఫెక్టివ్ సప్లిమెంట్ అని చెప్తానండి. నిజంగా చెప్తున్నా, ఇది ఎవరికైనా సరే, మీరు ఎవరికైనా యూటీఐ ప్రాబ్లం ఉంది, పీసీఎల్ ప్రాబ్లం ఉంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఉంది, ఏ సంబంధించిన లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రైవేట్ పార్ట్ ఏరియాలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ అనిపిస్తే క్రాన్బెర్రీ ఇవ్వండి సార్, విత్ ఇన్ డబ్బా ఖాళీ అయిపోయే లోపు వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇది మెడిసిన్ అయితే కాదు, ఫుడ్ సప్లిమెంట్ క్రాన్బెర్రీ. ఓకే. అలాగే హెయిర్ స్కిన్ నెయిల్ క్యాప్సూల్స్ అండి, హెయిర్ బాగా ఉండడానికి, స్కిన్ బాగా ఉంచుకోవడానికి, నెయిల్స్ బాగా గ్రో అవ్వడానికి. కొంతమందికి నెయిల్స్ బ్రిటల్ అయిపోతూ ఉంటాయి, అలాగే హెయిర్ చిట్లిపోతూ ఉంటుంది, స్కిన్ ముడతలు పడిపోతూ ఉంటుంది, సాగింగ్ అయిపోతూ ఉంటుంది. సో దానికి మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయండి. ఓకే. అలాగే శతావరి సూప్ 100 జబ్బులు నివారించే శక్తి శతావరి మొక్కకు ఉంది. బాలింతలకు పాలు వచ్చేలా చేస్తుంది. మహిళల్లో నీరసం, నెలసరి సమస్యలు, రక్తస్రావం, నరాల బలహీనతలు తదితర ఎన్నో రోగాలకి ఇది విరుగుడు. చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ తీగజాతి యొక్క వేర్లకు ఉన్న వేరు శనగ్గాయల వంటి గుడ్లను ఔషధంగా వినియోగిస్తారు. అర్థం చేసుకోండి. ఇంత అద్భుతమైన ప్రొడక్ట్ అండి. ఓకే. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఇది గిఫ్ట్ కింద ఇమ్మని చెప్తానండి. మదర్స్ డే, చిల్డ్రన్స్ డే, ఇలా రకరకాలు ఉంటాయి. మన ఇంట్లో ఆడవాళ్ళ ఆరోగ్యంగా ఉంటే ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటుందండి. అటువంటి ఉమెన్స్ హెల్త్ కేటగిరీ జస్ట్ 240 రూపీస్ అండి. ఫోలిక్ ఐరన్ శతావరి 460 రూపీస్. జస్ట్ ఈ 2 సప్లిమెంట్స్ ఇవ్వండి సార్, డెఫినెట్ గా వాళ్ళ హెల్త్ అనేది చాలా ఫాస్ట్ గా రికవర్ అయిపోతుంది. ఓకే. అలాగే ప్రైమ్ కేటగిరీ అండి. సో ప్రైమ్ కేటగిరీలో మన దగ్గర 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రొడక్ట్ క్రిల్ అండి, ద మోస్ట్ ఎసెన్షియల్, అంటే నేను ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మదర్ ఆఫ్ ఒమేగా 3. ఏమన్నానండి, మదర్ ఆఫ్ ఒమేగా 3 ఏదైనా ఉందంటే నెంబర్ 1 క్రిల్ నుంచే వస్తుందండి. ఓకే. ఈ రోజు మనకు ఆల్రెడీ సెషన్ అయ్యింది, ఒక సెషన్ నార్వే నుంచి ఒక మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు దీని గురించి. అండ్ అఫ్ కోర్స్ కార్డియోవాస్కులర్ హెల్త్ బాగా సపోర్ట్ అవుతుంది, హెల్తీ కొలెస్ట్రాల్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. అండ్ క్రిల్ కున్న మోస్ట్ అడ్వాంటేజ్ అంటే ఫైవ్ ప్రాపర్టీస్ అండి. ఫస్ట్ ఏంటంటే ఇందులో ఈపీఏ ఉంటుంది, డిహెచ్ఏ ఉంటుంది, ఫాస్ఫాలిపిడ్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఒమేగా 3 ఉంటుంది, అండ్ ఆస్ట్రాక్జాంతిన్ అండి. ఈ 5 కాంపోనెంట్స్ ఉండటం వల్ల క్రిల్కి అంత ఇంపార్టెన్స్ ఉందండి. బేసికల్ గా చూసుకుంటే మెమరీ ఫంక్షన్ ని, అలర్ట్నెస్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, బ్లడ్ క్లాట్స్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, అల్జీమర్స్ కూడా ఇది బాగా సపోర్ట్ అవుతుందండి. అలాగే జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. అలాగే బ్రెయిన్ బ్లడ్ బ్యారియర్స్ అంటారు, లివర్, హార్ట్, అలాగే బ్రెయిన్ ఫంక్షన్ కి, న్యూరాన్ యాక్టివేషన్ కూడా ఇది బాగా సపోర్ట్ అవుతుందండి. క్రిల్ 30 క్యాపిల్స్ ఉంటాయి. ఇది ఛాలెంజింగ్ ప్రోడక్ట్ సార్, ఎవరైనా వాడచ్చు. మీరు మీ పేరెంట్స్ కి ఖరీదైన ఫోన్ కొనివ్వచ్చు, లేదా మంచి కార్ గిఫ్ట్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు అండి. కానీ నేనేం చెప్తానంటే ఈ 21st సెంచరీలో మీ పేరెంట్స్ కి ఒక హెల్త్ అనేది ఒక గిఫ్ట్ కింద ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే వాళ్ళు 60 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉండాలి, 60 తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే 60 వరకు కష్టపడి పనిచేసి 60 తర్వాత రోగాలతో హాస్పిటల్ చుట్టూ తిరగడం వల్ల మెంటల్ స్ట్రెస్ ఎవరికండి, చిల్డ్రన్స్ గా మనకి, పేరెంట్స్ గా వాళ్ళకి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లం వచ్చిన తర్వాత బాధపడతాను, ఇబ్బంది పడతాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో మీ పేరెంట్స్ ని అబ్జర్వ్ చేయండి దయచేసి. ఓకే. మీ పేరెంట్స్ కి అద్భుతమైన ప్రొడక్ట్ అంటే క్రిల్ ఆయిల్. ఓకే. నెక్స్ట్ సీ బక్తాన్ అండి, ఇది యాంటీ ఆక్సిడెంట్ కింద సపోర్ట్ అవుతుంది, అండ్ ఆస్కర్బిక్ యాసిడ్ లెవెల్స్ ఉంటాయి, అండ్ ఈ కోవిడ్ లో బెస్ట్ ఇమ్యూనిటీ సప్లిమెంట్ అని కూడా చెప్తాను. ఇది వాడుకోవడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం ఉంటుంది, యాంటీ ఫంగల్ ఉంటుంది, స్ట్రెస్ కి, స్టామినాకి, ఎనర్జీ లెవెల్స్ ని కూడా ఇది బాగా బూస్టప్ చేస్తుందండి. అలాగే COVID-19 లో ఈ సినారీస్ లో సైంటిస్టులు కూడా సీబక్తాన్ ఎవరైతే వాడతారో వాళ్ళకి ఈ కోవిడ్ కూడా రాకుండా ఉండడానికి కూడా ఇది బాగా సపోర్ట్ అవుతుందండి. ఓకే. అలాగే కాంబయోటిక్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్. అవుటర్ షెల్ ఏంటంటే మల్టీవిటమిన్స్, మల్టీ మినరల్స్ ఉంటాయండి. ఓకే. సో ఒకసారి అండి వాయిస్ వినిపించట్లేదు.
ఇప్పుడు వినిపిస్తుందండి? ఇప్పుడు వాయిస్ వస్తుందా? కెన్ ఎనీవన్ ప్లీజ్ వాయిస్ వినిపిస్తుందా చెప్పండి ఒకసారి నాకు. యా, థ్యాంక్ యూ అండి. సో ఇది కాంబోటిక్స్, ఇది 30 క్యాప్సిల్స్ ఉంటాయండి. సో మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, లేదా మధ్యాహ్నం ఒకటి వేసుకుంటే సరిపోతుంది 30 క్యాప్సిల్స్. నెక్స్ట్ మల్టీవిటమిన్లు, ఒమేగా 3 ప్రోబయోటిక్స్ ఇది బాగా సపోర్ట్ అవుతుంది. అందుకే చూడండి, ఎవరైతే మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ ఒమేగా 3 ఎవరైతే తీసుకుంటారో, ప్రోబయోటిక్స్ తీసుకుంటారో, ఖచ్చితంగా వాళ్ళకి కరోనా ముప్పును తగ్గించే సాధనాలు ఇవే. ఓకే, ఈ కోవిడ్ లో డెఫినెట్ గా నేను చెప్తానంటే ఐఎమ్ ద బెస్ట్ టెస్టిమోనీ. ఎందువలంటే ఈ కోవిడ్ సినారియోస్ లో మేము ఖచ్చితంగా ఈ సప్లిమెంట్స్ అనేవి మేము వాడడం వల్ల మేము ఖచ్చితంగా ఈ కోవిడ్ లో మేము ఎవరు కూడా ఎఫెక్ట్ అవ్వడానికి ఈ సప్లిమెంట్స్ మాకు బాగా సపోర్ట్ చేసాయి. అలాగే మెటామైండ్ అండి, మెటామైండ్ నథింగ్ బట్ ఇందులో పిఎస్ ఉంటుందండి, ఫాస్ఫాటిడిల్ సెరైన్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే లాటరల్ థింకింగ్ కి, ప్రాబ్లమ్ సాల్వింగ్ కి, డిజిటల్ లిటరసీ పెరుగుతుంది. అలాగే కాన్షియస్ అంటే మన మైండ్ తాలూకా ఫంక్షనింగ్ బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ ఇందులో ఎస్పెషల్ గా చూసుకునేసరికి 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. అంటే కాన్సన్ట్రేషన్ ని, మెమరీని, అటెన్షన్ ని, లెర్నింగ్ బిహేవియర్ ని పెంచుతుంది. ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ కి బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే అల్జీమర్స్, డిమెన్షియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మెటామైండ్ మీకు బాగా హెల్ప్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఆయుష్ అనే కేటగిరీలో మనకి వెల్నెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి కొన్ని. కిడ్నీ హెల్త్, టాక్సిక్ క్లీన్, వైటల్ కాంప్లెక్స్, గ్లూకో హెల్త్, ప్రోస్టేట్ కేర్, లివర్ హెల్త్, రెస్పో కేర్, ప్రోకార్డ్ కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. రెస్పో కేర్ కొట్టేసరికి ఆస్తమా, సైనస్, డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకంటే ఇది మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. ఇది వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే సప్లిమెంటేషన్ అంటే బయట వాడే ఫార్మాసిటికల్ డ్రగ్స్ తో కంపేర్ చేసుకుంటే ఆయుర్వేదం అనేది ఒక పూర్వకాలం నుంచి మనం వాడుతున్న ప్రక్రియ. అంటే ఇది వాడుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది వాడుకోవడం వల్ల చాలా మంచి హెల్త్ రిజల్ట్స్ కూడా మనకి కనిపిస్తాయండి. అలాగే మీకు ఐ ఓపెనర్స్ చూపిస్తాను సార్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సప్లిమెంట్స్ అనేది వాడాలా, వాడటం వల్ల నాకు ఏం బెనిఫిట్ అని అడిగితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సార్. ఇక్కడ మీరు ఒక స్లైడ్ కనిపిస్తుంది, డెత్స్ ఇన్ 1 year. ఇక్కడ చూడండి, ఎఫ్డిఏ అంటే ఏంటంటే ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటారండి. అంటే మీరు వాడే ఫార్మసిటికల్ మెడిసిన్స్ అన్ని కూడా ఈ ఎఫ్డిఏ అప్రూవల్ ఉంటేనే మెడిసిన్ మార్కెట్ లో తయారవుతుందండి. అది వాడటం వల్ల 1,00,000కు పైగా చాలా మంది వాడటం వల్ల చనిపోవడం జరుగుతుందండి. అలాగే ఎఫ్డిఏ అన్అప్రూవ్డ్ సప్లిమెంట్స్ అంటే మనం వాడే సప్లిమెంట్స్ అండి. మనం వాడే సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల ఎవరు కూడా చనిపోవడం జరగదండి. అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే మీరు అర్థం చేసుకోండి సార్, ఈ డ్రగ్స్, మెడిసిన్స్, ఫార్మాసిటికల్ కెమికల్స్ వాడటం వల్ల ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఖచ్చితంగా పీపుల్ చనిపోవడం జరుగుతుందండి. బట్ సప్లిమెంటేషన్ వాడడం వల్ల ఇప్పటికీ ఒక 0 డెత్ అండి. ఓకే, అలాగే సమతుల ఆహారంతో ఆరోగ్యం. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పోషకాహారం మన బాడీకి కావాలి, అన్ని కలిపి ఉన్న ఆహారం మనం తీసుకోవాలండి. బట్ అన్ని కలిపి ఉన్న మన ఆహారం దొరుకుతుందా అంటే లేదనే చెప్పుకోవాలి. కాబట్టి సప్లిమెంటేషన్ ఇస్ మ్యాండేటరీ. అలాగే వంటింట్లో విషం, కూరగాయల్లో భారీగా పురుగు మందుల అవశేషాలు, యాంటీబయాటిక్స్ మితిమీరిన వాడకంతో ప్రమాదం. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎవరైతే ఎక్కువ మెడిసిన్స్ వాడతారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అలాగే మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ మాల్ న్యూట్రిషన్, సమతుల ఆహారం లేని బీపీతో గండం, ప్రపంచ మాధ్యంతో ఏపీలో పోషకాహార లోపం, కడుపులోకి కాలకూట విషయం. అలాగే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ప్రతి పేషెంట్ ఇక్కడ ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే ఫ్యాటిక్ అండి. అంటే అలసట, నీరసం, నిస్సత్తువ. ఇప్పుడు జనరల్ గా మీ బాడీకి అలసట కానీ, నీరసంగా, నిస్సత్తుగా వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ అ సిమ్టమ్ దట్ ఈస్ యువర్ బాడీ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. మీరు అర్థం చేసుకోవాలి సార్, నాకు లైట్ జనరల్ వీక్నెస్ ఉంది, హెల్త్ బాగా ఏ పని చేయలేకపోతానంటే మీరు అర్థం చేసుకోవాలి, మీ బాడీకి ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి ఇది ఒక సిమ్టమ్ అండి. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఫస్ట్ కంప్లైంట్ అదే చెప్తున్నారు. దానికి డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే 70% డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా డైట్ రిలేటెడ్ కండిషన్స్ ద్వారానే వెళ్తున్నారు. అంటే సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ దానికి ఆన్సర్ ఏం చెప్తున్నారంటే 50% ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒక మంచి న్యూట్రిషన్, లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే తగ్గుతాయటండి. ఇప్పుడు చాయిస్ మీ చేతిలో ఉంది సార్. ఫార్మాసిటికల్ వైపు వెళ్దామా, న్యూట్రాసిటికల్ వైపు వెళ్దామా? ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను, బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్ట్రిక్, మోకాలు నొప్పులు, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి కదా. ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తే మార్కెట్లో మనకి టాబ్లెట్స్ ఉన్నాయా లేదా, మెడిసిన్స్ వాడుతున్నారు. ఓకే, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే వచ్చిన తర్వాత వాడే మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని ముందుగా వాడేయచ్చుగా. వాడచ్చా, వాడకూడదా? నో, వాడకూడదండి. ఏం సార్ వాడకూడదంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, చనిపోతారు కూడా. షుగర్ లేకుండా షుగర్ టాబ్లెట్ వేస్తే ఏమవుతుందండి, బీపీ లేకుండా బీపీ టాబ్లెట్ వేస్తే ఏమవుతుంది? మీకు అర్థమైంది పాయింట్. అంటే నా పాయింట్ ఏంటంటే, మీరు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ప్రాబ్లం తగ్గడానికి, కంట్రోల్లో పెట్టడానికి వాడే మెడిసిన్
మీకు ప్రివెన్షన్ గా హెల్ప్ చేయదు. అర్థం చేసుకోండి సార్. మరి ప్రివెన్షన్ గా హెల్ప్ చేసేది ఏంటంటే సప్లిమెంటేషన్, న్యూట్రిషన్, ఇది మాత్రమే. అటువంటి అద్భుతమైన న్యూట్రిషన్ సప్లిమెంట్స్ వెస్టీజ్ మనకు కనిపిస్తుందండి. సో గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు వెస్టీజ్ అండి. ఓకే, అండ్ అఫ్ కోర్స్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ వాడటం మంచిదా కాదా మా డాక్టర్ చెప్పాలి, లేకపోతే అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ పుస్తకం నేను మీకు ఖచ్చితంగా రిఫర్ చేస్తానండి. ఈ బుక్ రాసిన వ్యక్తి కూడా రే డి స్ట్రాండ్. ఓకే, ఈయన ఒక అమెరికన్ డాక్టర్ అనమాట. వాట్ యువర్ డాక్టర్ డజంట్ నో అబౌట్ న్యూట్రిషన్ మెడిసిన్ మే బి కిల్లింగ్ యూ. మీరు అర్థం చేసుకోండి సార్, మీరు వచ్చే ప్రతి ప్రాబ్లం కూడా మెడిసిన్ తోనే సాల్వ్ చేసుకుంటారంటే 99 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వండి. సో ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మాత్రమే ప్రివెన్షన్ లో మనం అరికట్టచ్చు దాన్ని, రైట్? అలాగే హెల్త్ ఫుడ్ లో వచ్చేసరికి మన దగ్గర కుకింగ్ ఆయిల్స్ ఉన్నాయండి. రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది, ఫిజికల్లీ రిఫైన్డ్. ఎన్విగో ప్రోటీన్ పౌడర్ ఉంది, పిల్లలకి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. చిటా టీ ఉంది, కాఫీ ఉంది, ఎనర్వా బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి, ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయి. అలాగే రైస్ బ్రాన్ ఆయిల్ వాడండి మంచిదని చెప్పిన వాళ్ళు ముగ్గురండి, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్. అందులో మొట్టమొదటి ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అలాగే NIN అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు. అలాగే AHA, అమెరికన్ హార్ట్ అసోసియేషన్. ఈ ముగ్గురు చెప్తున్నారు రైస్ బ్రాన్ ఆయిల్ వాడటం వల్ల కొలెస్ట్రాల్ కి చెక్ పెట్టచ్చు. బయట వాడే ఆయిల్ అంతా కూడా కల్తీ అండి. ఓకే, అలాగే జీటా స్పైసీ టీ అండి, గ్యానో కాఫీ ఉంది. ఓరల్ కేర్ లో 3 రకాల పేస్ట్ ఉన్నాయి, మౌత్ వాష్ ఉంది. ఓకే, అలాగే పర్సనల్ కేర్ లో వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇష్యూర్ న్యాచురల్స్ ఉన్నాయి, కలర్ కాస్మెటిక్స్ ఉన్నాయి, స్కిన్ ఫార్ములా 9 ఉంది, గ్లోయింగ్ స్కిన్ లో మనకి కొత్తగా కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం చేస్తారంటే. అలాగే డ్యూ గార్డెన్ ఉమెన్ హైజీన్ శానిటరీ నాప్కిన్స్, లైనర్స్, ఇంటిమేట్ వాష్ అండ్ ట్రూమెన్ లో ఫేస్ వాష్, ఫేస్ క్రీమ్స్ ఉన్నాయి. అలాగే హైవేస్ట్ లో హోమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ అండి, ఇవన్నీ కూడా డిష్ వాష్, డిటర్జెంట్, ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్ అండ్ మాస్క్లు ఉన్నాయి, శానిటైజర్ ఉన్నాయి, డిస్ఇన్ఫెక్ట్ సోప్స్ ఉన్నాయి, అల్ట్రా ప్రొటెక్ట్ స్ప్రే ఉంది అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ మన దగ్గర న్యూట్రిషన్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది, వాటర్ ప్యూరిఫైర్ ఉందండి. వాటర్ ప్యూరిఫైర్ లో AFD టెక్నాలజీ, అల్యూమినియం ఫైబర్ డిస్ట్రప్టర్ టెక్నాలజీ ఉంది మనకి. దీనివల్ల యాంటీ వైరస్ ని, బ్యాక్టీరియా, ఫంగస్ ని కూడా రిమూవ్ చేస్తుంది. ఈ విధంగా ఉంటుందని మనకి వాటర్ ప్యూరిఫైర్. అలాగే వాటర్ పిక్చర్ జగ్ అండి, ఇన్స్టెంట్ గా మనం వాటర్ ఫిల్టర్ చేసుకోవడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే ఈ విధంగా అనిపిస్తుందండి పిక్చర్ జగ్. అలాగే ఎయిర్ ప్యూరిఫైర్ అండి, COVID-19 కరోనా వైరస్ సైతం కూడా ఇది నిర్మూలించగలదండి. కోవిడ్ నే రిమూవ్ చేయగలదంటే ఆస్తమా సొసైటీ ఆఫ్ ఇండియా దీనికి అప్రూవల్ ఇచ్చారు. ఎవరికైతే సైనస్, డస్ట్ అలర్జీ, నిమోనియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఎవరైతే ఎయిర్ ప్యూరిఫైర్ వాడుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయండి. అండ్ 28 గ్లోబల్ ల్యాబొరేటరీ టెస్ట్ ద్వారా అప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ గ్రేట్ న్యూస్, షార్ప్ యువర్ డిఫెన్స్ అగైన్స్ట్ COVID-19. 91.3% 30 సెకండ్స్ లో సర్ఫేస్ మీద ఉన్న వైరస్ ని ఇది క్లియర్ చేస్తుందండి. ఓకే, ఈ విధంగా కరోనా వైరస్ ని అరికట్టచ్చు. అండ్ ఈ విధంగా ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉంటుందండి. వాయువల్యం, పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. దానికి కారణం మనమంతా కూడా మనం వాడే 2 వీలర్ 4 వీలర్స్ ద్వారా. సో వాటికి నానో ఎనర్జైజర్ ఉందండి. 2 వీలర్ కి 4 వీలర్ ఇంజనాలతో పాటు దీన్ని యాడ్ చేయడం వల్ల స్మోక్ కంట్రోల్ అవుతుంది, వైబ్రేషన్ కంట్రోల్ అవుతుంది, పికప్ పెరుగుతుంది, మైలేజ్ పెరుగుతుంది. ఓకే, అండ్ ఈ టైంలో మనకి బాగా అవసరం. అలాగే పెద్ద కేటగిరీ బెస్ట్ డీల్స్ అండి, ఆన్లైన్ గ్రోసరీ స్టోర్. 500+ బ్రాండ్స్ ఉన్నాయి, 5,000 ప్రొడక్ట్స్ ఉన్నాయి, 5 మదర్ వేర్ హౌస్ ఉన్నాయి, 1000+ స్టోర్స్ ఉన్నాయండి. అండ్ వెరీ సోన్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టోర్ కూడా రాబోతుంది. అండ్ మనకు కావాల్సిన గ్యాడ్జెట్స్ అన్ని కూడా ఉంటాయండి. ఎస్పెషల్లీ అందులో గ్రోసరీస్, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, పంచదార, గోధుమ పిండి, ఇది కూడా మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి ఎక్సలెంట్ క్వాలిటీ మన దగ్గర దొరుకుతుందండి. ఓకే, ఇన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయి మన దగ్గర. మనకి ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. వెస్టేజ్ బెస్టల్స్ మన గూగుల్ ప్లే స్టోర్ ఇక్కడ దొరుకుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ P అండి, మార్కెటింగ్ ప్లాన్. ఇక్కడ కొంచెం కేర్ఫుల్ గా వినండి సార్, చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తాను. సో మనందరికీ తెలుసు ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎందుకు కావాలి, లైఫ్ స్టైల్ ఎందుకు కావాలంటే ఈ రోజున మనం సంపాదించే సంపాదన మనకు సరిపోవట్లేదని మనకు తెలిసిన తర్వాత కూడా ఈ ఆపర్చునిటీ మనకా కాదా అని మీరు ఆలోచించద్దండి. డెఫినెట్ గా ఇది మీ గురించి చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. ఆల్రెడీ వెస్టర్స్ కంపెనీ మీ అందరికీ తెలుసు, 2004లో స్టార్ట్ అయింది. ఇండియాలో నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, 2 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, 350 ప్రొడక్ట్స్ ఉన్నాయి, 8 దేశాల్లో ఉంది. 2025 నాటికి 50 దేశాలకు వెళ్ళాలని గోల్తో వర్క్ చేస్తుంది. అలాగే విజన్ వచ్చేసరికి టు హెల్ప్ పీపుల్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. అలాగే ట్రెడిషనల్ మార్కెట్ గురించి మనం మాట్లాడదామండి. కస్టమర్ గా మనకి ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళుకుంటాం? రిటైల్ షాప్. రిటైల్ వాడు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ తో పాటు యాడ్స్. ఓకే, ఇవన్నీ కూడా దాటుకుని ఎవరి దగ్గరికి వస్తుంది? కస్టమర్ దగ్గరికి వస్తుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఒక 40 రూపీస్ ఉంటే డిస్ట్రిబ్యూటర్ కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి అది ఒక 100 రూపీస్ అవుతుంది. ఈ 60% మనీ ఎవరికి వెళ్తుంది అంటే మిడిల్ మ్యాన్ అందరికీ వెళ్తుంది. అండ్ మన దగ్గరికి వచ్చేసరికి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అన్నాం కదా. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఈ మిడిల్ మ్యాన్ ఎవరు ఉండరండి. ఓకే, ఎప్పుడైతే మిడిల్ మ్యాన్ ఎవరు లేకుండా ఉండడం వల్ల మనకి 2 రకాల బెనిఫిట్స్. ఒకటి, ప్రోడక్ట్ కాస్ట్ తగ్గించుకోవచ్చు, ప్రోడక్ట్ లో క్వాలిటీ పెంచుకోవచ్చు. ఓకే, ఎప్పుడైతే మరి మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కస్టమర్ మనం ఎవరు పట్టుకొచ్చిస్తారు సార్ అంటే IBO అంటారండి. ఈ IBO ఎవరంటే మీరు, నేను. మన IBO చేసే పని ఏంటంటే యూజ్ అండ్ రికమెండ్.
ఈ కంపెనీలో మన వెస్టర్స్ కంపెనీలో ప్రొడక్ట్స్ అనేవి కూడా నేను మీకు చూపించాను. ఈ ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కొని వాడుకోవచ్చా లేదా? 100% కొనుక్కోవచ్చు, వాడుకోవచ్చు. ఇది వాడి మీకు నచ్చితే మీరు రికమెండ్ చేయొచ్చండి. దీని ద్వారా మనకి ప్రొడక్ట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. దీన్ని ఏమంటారంటే ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ అంటారు. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా మీ షాపును మార్చుకుంటే మీ లైఫ్ మారుతుంది. సరే, షాపును మారిస్తే లైఫ్ ఏ విధంగా మారుతుందంటే 10 రకాల ఇన్కమ్స్ వస్తాయండి. ఉద్యోగం చేస్తే ఒకే ఇన్కమ్ వస్తుందండి. అదే వ్యాపారం చేస్తే పెట్టుబడి చేస్తే ఇన్కమ్ వస్తుంది. అది రెండు ఉంటే లాభం నష్టం ఉంటుంది. బట్ వెస్టేజ్ లో కేవలం లాభం తప్ప నష్టం ఉండదు. కారణం ఏంటంటే ఇక్కడ ఎటువంటి పెట్టుబడి లేదు. కేవలం 10 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి రిటైల్ ప్రాఫిట్ అండి. 10 to 20% డిస్కౌంట్ వస్తుంది, యావరేజ్ గా 15%. అలాగే 2వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో కానీ కొనుక్కుంటే 10% ఫ్రీ ప్రొడక్ట్. అలాగే కన్సిస్టెన్సీగా 2వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో ఒక 100 పాయింట్ 4 నెలలు కొనుక్కుంటే 5 నెలల్లో మీకు 2,500 రూపాయలు ఓచర్ వస్తుందండి. ఈ 21, 10, 15 కలిపితే 46% బెనిఫిట్ వస్తుందండి. కస్టమర్ గా షాపర్ మార్చుకోవడం వల్ల మీరు కొనుక్కునే ప్రతి ప్రోడక్ట్ మీద 46% బెనిఫిట్ వస్తున్నప్పుడు ఎందుకు మీరు షాప్ మార్చుకోకూడదు? పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, సెకండ్ ఇన్కమ్ వచ్చేసరికి ఏపీబీ అంటారండి. అక్యుములేట్ పర్ఫార్మెన్స్ బోనస్ 5% నుంచి 11% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ మనకు పీవీ చార్ట్ ఉంటుందండి. ఒక పాయింట్ మీ ఐడిలో ఉంటే మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు కొన్న పాయింట్స్ మీద. 600 పాయింట్ దాటితే 8%, 2,400 పాయింట్ దాటితే 10%, 5,500 పాయింట్ దాటితే 11%. ఓకే, సరే మరి ఈ పాయింట్స్ పెరగాలంటే మనం ఏం చేయాలి సార్ అంటే సింపుల్ అండి. మీరు వాడుకున్న వస్తువులు మీకు నచ్చితే మీకు తెలిసిన వారు రికమెండ్ చేస్తారు. మొదటి నెలలో ఒక 10 మంది చెప్తే ఒక 1000 పాయింట్లు అయినాయి, మీరు 8% రీచ్ అవుతారు. అదే 2 నెలల్లో ఒక 15 మంది చెప్తే 1,500 పాయింట్లు అయినాయి. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మీరు ఏ రేంజ్ లో ఉండాలండి? మళ్ళీ మీరు 8% లో ఉండాలి. కానీ మన కంపెనీ ఏం చేస్తుందంటే లాస్ట్ మంత్ జరిగిన పీవీ, ఈ మంత్ జరిగిన పీవీ రెండింటిని యాడ్ చేస్తుందండి. టోటల్ 2,500 పీవీ ఎప్పుడైతే వచ్చిందో మీరు డైరెక్ట్ గా 10%కి రీచ్ అవుతారు. ఓకే, సో ఎప్పుడైతే మీరు మీ టీం ద్వారా ఒక 5,500 పాయింట్ కంప్లీట్ చేస్తే మీరు 11%కి రీచ్ అవుతారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎక్కడ కూడా పెట్టుబడి పెట్టలేదండి. మీ అవసరాల కోసం మీరు వాడుకున్నారు, మీకు నచ్చిన విషయాన్ని ఎదుటి వాళ్ళకి రికమెండ్ చేస్తారు. ఎప్పుడైతే రికమెండ్ చేయడం వల్ల ఒక టీం కింద ఫామ్ అయ్యి ఒక నెట్వర్క్ క్రియేట్ చేశారండి. ఏ విధమైన నెట్వర్క్ అంటే రిజిస్టర్డ్ కన్స్యూమర్ నెట్వర్క్ అంటారు. అంటే మీరు ఎలాగైతే ఒక సిమ్ కానీ, ఒక మొబైల్ ఫోన్ కొనేటప్పుడు కానీ, ఒక బ్యాంక్ లో లోన్ తీసుకునేటప్పుడు ఎలా అయితే మీ కేవైసీ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారో, అలాగే వెస్టేజ్ లో మీరు ప్రొడక్ట్స్ కొనుక్కోవాలంటే మీ కేవైసీ సబ్మిట్ చేస్తే మీరు వెస్టేజ్ లో రిజిస్టర్ అవుతారండి. ఎవరి ద్వారా రిజిస్టర్ అవుతారంటే మీకు ఎవరైతే చెప్పారో వాళ్ళ ద్వారా రిజిస్టర్ అవుతారు. వాళ్ళ ద్వారా రిజిస్టర్ అవడం వల్ల మీరు కొన్న ప్రతి ప్రోడక్ట్ ద్వారా వచ్చిన పాయింట్స్ మీకే యాడ్ అవుతాయి, వాళ్ళకి యాడ్ అవుతాయి. ఎప్పుడైతే పాయింట్స్ పెరగడం వల్ల మీకు 3 రకమైన ఇన్కమ్ ఏంటంటే బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ అండి. ఓకే, ఈ బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ రావాలి అంటే ఇంచుమించుగా మీకు 4% టర్న్ ఓవర్ షేర్ వస్తుందండి. సింపుల్ టర్న్ ఓవర్ షేర్ అంటే మీరేమి కంగారు పడక్కర్లేదండి. మీరు నెల మొత్తం మీ టీంలో జరిగిన వ్యాపారం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60,000 వ్యాపారం అంటే ఒక 2,000 పాయింట్లుగా అయ్యింది అనుకోండి, 4% టర్న్ ఓవర్ షేర్ వస్తుందండి. సార్ ఎలా సార్ అంటే 2001 పీవీ చేయాలండి. సార్ 2001 పీవీ నేను చేయాలా, నా టీంతో చేయాలా? సార్ మీ ఇంటికి కావాల్సిన వస్తువులు మీరు కొనుక్కుంటున్నారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారండి. కానీ వెస్టేజ్లోకి రావడం వల్ల మీ ఇంటికి కావాల్సిన వస్తువులు వెస్టేజ్లో కొనుక్కుంటారు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మీ ద్వారా వెస్టేజ్లో కొనుక్కుంటారండి. బాగా అర్థం చేసుకోండి, మీ ద్వారా వెస్టేజ్లో కొనుక్కోవడం ద్వారా మీ ద్వారా టర్న్ ఓవర్ జరగడం వల్ల ఆ టర్న్ ఓవర్ మీదే అవుతుందండి. ఎప్పుడైతే మీ టర్న్ ఓవర్ పెరిగిందో 2,000 అంటే చాలా 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 తక్కువ పాయింట్స్ అండి. 60,000 రూపాయల వ్యాపారం అంటే ఒక ఇంటికి కావాల్సిన గ్రాసరీస్, ఎసెన్షియల్స్ అన్ని కలిపి యావరేజ్ గా 5,000 నుంచి 6,000 రూపాయల సామాన్లు కొనుక్కుంటామండి ప్రతి నెల. నేను కేవలం ఒక 60,000 రూపాయల వ్యాపారం టీంతో కానీ చూపిస్తే 4% డైరెక్టర్ బోనస్ వస్తుందని చెప్తానండి. జస్ట్ ఇమాజిన్ చేయండి సార్, మీ ద్వారా మీ చుట్టూ ఉన్న పీపుల్ అందరూ కూడా వెస్టేజ్లో కొనుక్కుంటే ఈజీగా మీకు టర్న్ ఓవర్ పెరుగుతుంది, మీకు డైరెక్టర్ బోనస్ వస్తుందండి. అలాగే 4th ఇన్కమ్ టీమ్ బిల్డింగ్ బోనస్ అంటారండి. ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే కేవలం మీరు బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉండి మీరు 2,000 పీవీతో పాటు ఇంకొక 600 పీవీ చేస్తే అడిషనల్ గా మీకు 2% డైరెక్టర్ టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వస్తుందండి. అలాగే 5వ ఇన్కమ్ ట్రిపుల్ బి అంటారు, బిజినెస్ బిల్డింగ్ బోనస్ అంటారు. ఎప్పుడైతే మీరు బిజినెస్ ని గట్టిగా బిల్డ్ చేస్తున్నారో, అంటే ఎప్పుడైతే బిజినెస్ బిల్డింగ్ బోనస్ రావాలంటే మీరు సిల్వర్ అవ్వాలి. సార్ ఏంటి సార్ సిల్వర్ అంటే ఏం లేదండి, సిల్వర్ అయితే మీరు 14% టర్న్ ఓవర్ షేర్. జస్ట్ ఇమాజిన్ 4% టర్న్ ఓవర్ షేర్ అంటేనే 4,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం అండి. ఇక్కడ లిమిటేషన్స్ ఎక్కడ లేవు. ఇక్కడ 14% అంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, మీ టర్న్ ఓవర్ ఎంత పెంచితే, మీ టీం ఎంత పెంచుకోగలిగితే అంత టర్న్ ఓవర్ ఇన్కమ్ మీరు తీసుకోవచ్చండి. ఓకే, ఎప్పుడైతే 14% టర్న్ ఓవర్ షేర్ ఇది రావాలంటే మీరు ఏ విధంగా అయితే డైరెక్టర్ అయ్యారో మీ టీంలో ఒక 6గురిని సెలెక్ట్ చేసుకున్నారు సార్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 6గురిని సెలెక్ట్ చేసుకుంటే అందులో ఒక పర్సన్ మీరు డైరెక్టర్ కింద ప్రమోట్ చేయగలిగితే, ఓకే, ఎప్పుడైతే మీరు ఒక పర్సన్ డైరెక్టర్ ప్రమోట్ చేయగలిగితే మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారండి. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ అంటే ఎంత పీవీ అంటే ఈయన 2,000 పీవీ చేశాడు. సార్ మరి ఈయన 2,000 పీవీ చేశాడు కదా, నేను కూడా 2,000 పీవీ చేయాలి అక్కర్లేదండి. మీరు కేవలం
1801 పీవీ చేస్తే చాలు. అంటే మీ టీంలో ఒక పర్సన్ డైరెక్టర్ చేయడానికి మీరు సపోర్ట్ చేశారు కాబట్టి మీ సైడ్ వాల్యూమ్ 1801 పీవీ చేస్తే చాలు. అంటే ఇక్కడ మీకు వర్క్ చేసే కొద్దీ వర్క్ తగ్గుతుందండి. ఒక పర్సన్ ని మీరు డెవలప్ చేయడం వల్ల, ఒక పర్సన్ ని ఎడ్యుకేట్ చేయడం వల్ల మీ పర్సనల్ వర్క్ అనేది తగ్గింది. అలాగే 6వ ఇన్కమ్ వచ్చేసరికి ఎల్ఓబి అంటారండి. మీకు ఈ లెగ్ లో 5625 పీవీగా అవ్వగలిగితే 17% టర్న్ ఓవర్ షేర్ వస్తుంది. ఓకే, అలాగే 7వ ఇన్కమ్ వచ్చేసరికి ట్రావెల్ ఫండ్ అంటారండి. ఈ ట్రావెల్ ఫండ్ అంటే సంవత్సరానికి 2 ఫారెన్ ట్రిప్లు కంపెనీ మనకు ఫ్రీగా తీసుకెళ్తుంది. ఈ ట్రావెల్ ఫండ్ మనకు రావాలంటే మీరు గోల్డ్ అవ్వాలండి. ఓకే, గోల్డ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 3% టర్న్ ఓవర్ షేర్ వస్తుందండి. సార్ గోల్డ్ అవ్వాలంటే ఏం చేయాలి సార్ అంటే, ఆల్రెడీ మీరు సిల్వర్, మీ టీంలో ఒక పర్సన్ డైరెక్టర్ ఉన్నాడు, ఇంకొక పర్సన్ డైరెక్టర్ అయితే, సార్ ఇప్పుడు కూడా నేను నా టీంలో ఒక పర్సన్ డైరెక్టర్ అయ్యారు కదా, నా పర్సనల్ వాల్యూమ్ ఎంత చేయాలి సార్ అంటే మీరు కేవలం 1501 పీవీ చేస్తే చాలండి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ లెవెల్ పెరిగే కొద్దీ పర్సనల్ వర్క్ తగ్గిపోతుంది, ఇన్కమ్ పెరుగుతుందండి. అలాగే 8వ ఇన్కమ్ వచ్చేసరికి కార్ ఫండ్ అంటారండి. ఈ కార్ ఫండ్ రావాలంటే మీరు స్టార్ అవ్వాలి. ఆ కార్ ఫండ్ టర్న్ ఓవర్ లో షేర్ 5% షేర్ వస్తుందండి. ఈ 5% షేర్ మీకు రావాలి అంటే మీ టీంలో 3 డైరెక్టర్ ఉన్నారు. ఆల్రెడీ మీరు గోల్డ్ అయ్యారు. గోల్డ్ తర్వాత ఇంకొక డైరెక్టర్ కానీ మీరు డెవలప్ చేసుకుంటే ఈ 3 లెగ్లో కాకుండా రిమైనింగ్ మీకు ఎన్ని లెగ్స్ అయితే ఉన్నాయో ఆ లెగ్స్ నుంచి 1000 పీవీ చేస్తే చాలండి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి సార్. ఫస్ట్ మీరు డైరెక్టర్ అయినప్పుడు 2000 పీవీ చేయమని చెప్పాం. మీ లెవెల్ పెరిగే కొద్దీ ఇన్కమ్ పెరుగుతూ ఉంది, ట్రావెల్ ఫండ్ యాడ్ అయింది, కార్ ఫండ్ యాడ్ అయింది, పర్సనల్ వర్క్ తగ్గిందండి. అలాగే 9వ ఇన్కమ్ హౌస్ ఫండ్ అంటారండి. ఈ లెవెల్కి రీచ్ అవ్వాలంటే క్రౌన్ అవ్వాలి. క్రౌన్ అంటే ఈ ముగ్గురుతో పాటు ఇంకొక 3 డైరెక్టర్ కానీ అంటే మిమ్మల్ని క్రౌన్ డైరెక్టర్ అంటారు సార్. ఈ లెవెల్కి కానీ మీరు రీచ్ అయ్యి మీ టీంలో 6 లెగ్లు కానీ వర్క్ అయితే, 6 లెగ్లు కానీ 2000 పీవీ చొప్పున కానీ మీరు దాటించి వాళ్ళకి సపోర్ట్ చేయగలిగితే మీ పర్సనల్ వర్క్ 0 అండి. మీరు సైడ్ వాల్యూమ్ ఏం మెయింటైన్ చేయగలిగితే కేవలం మీ ఐడిలో 40 పీవీ కొనుక్కుంటే చాలండి. ఓకే, ఎప్పుడైతే క్రౌన్ డైరెక్టర్ అయితే మీకు 3% టర్న్ ఓవర్ షేర్లో హౌస్ ఫండ్ కూడా తీసుకోవచ్చు. అలాగే 10th ఇన్కమ్ వచ్చేసరికి చాలా పెద్ద ఇన్కమ్ అండి, ఈసీఎఫ్, యూసీడీ, డిసిడి అండ్ డియూసీడీ. ఇక్కడ మీకు చెప్పాను, మీరు మీ టీంలో 6 ఉంటే క్రౌన్ డైరెక్టర్ అంటారండి. 6+6 క్రౌన్ అంటే 6, డబుల్ క్రౌన్ అంటే 12 మంది అండి. ఓకే, అంటే 12 మంది డైరెక్టర్లు ఉంటే మిమ్మల్ని ఏమంటారంటే, సారీ 8 మంది డైరెక్టర్లు ఉంటే మిమ్మల్ని యూసీడీ అంటారు, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. అదే 12 మంది ఉంటే డబుల్ క్రౌన్ డైరెక్టర్ అంటారండి. అదే 16 మంది ఉంటే డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారండి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందల్లా చూడండి సార్, ఒకటే, ఈ బిజినెస్ కానీ మీరు చెప్పినట్టుగా కానీ చేయగలిగితే మీరు సింపుల్ పని అండి. ఒకటే, మీరు వాడుకోవడం, ఎదుటి వాళ్ళకి రికమెండ్ చేయడం, షాపును మార్చుకోమని చెప్పడం, మీరు మార్చుకోవడం, అంతే. ఎప్పుడైతే ఇలా మార్చుకోవడం వల్ల మీకు 10 రకాల ఇన్కమ్స్ వస్తాయండి. సింపుల్ గా ఈ లెవెల్కి మీరు రీచ్ అయ్యేసరికి యావరేజ్ గా మంత్లీ 3.5 లాక్ ఇన్కమ్ సంపాదించండి. ఓకే, ఇంత అద్భుతమైన వ్యాపారం కోసం ₹1 కూడా పెట్టుబడి లేకుండా ఇస్తున్నామంటే చేయొచ్చా చేయకూడదా? 100% చేయొచ్చండి. నేను అలాగే స్టార్ట్ చేశాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రక్చర్ రూపంలో కానీ, ఓకే, 6, 36, 216, 1296 మంది ఇలాగ ఒక స్ట్రక్చర్ కానీ ఫామ్ చేయగలిగితే మీ యావరేజ్ గా ఈ లెవెల్కి వచ్చేసరికి ఇంకా ₹3,50,000 అండి. సరే మీరు అబ్జర్వ్ చేసుకోండి సార్, మీరు 6 చెప్పి, 6, 36 చెప్పి, 36, 216 చెప్పి, ఈ 216 ఇంకో 6 అంటే 1296 మంది ఇది ఇలా కంప్లీట్ అవ్వడానికి 1 నెల, 2 నెలలు, లేదా ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఓకే, నన్ను అడిగితే కరెక్ట్ గా ఈ స్ట్రక్చర్ ఎలా మెయింటైన్ చేయడానికి 1.5 years సరిపోతుంది. 18 months ఈ స్ట్రక్చర్ మీరు కంప్లీట్ చేయొచ్చు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 2 years లో కూడా కంప్లీట్ చేయొచ్చు. 2 years తర్వాత మీ ఇన్కమ్ యావరేజ్ గా 3.5 లాక్ ఇన్కమ్ ఉంది అంటే మీ లైఫ్ లో ఏం మార్చుకోవచ్చు? డెఫినెట్ గా సొంత ఇల్లు, సొంతంగా కారు, ఫారెన్ టూర్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, పేరెంటల్ కేర్, బ్యాంక్ బ్యాలెన్స్, చారిటీ. ఓకే, ఇవన్నీ చేయొచ్చా లేదా? 100% చేయొచ్చు. ఇక్కడ నా పాయింట్ ఒకటేనండి, ఈ రోజు మీటింగ్ లో కూర్చున్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్, ఎవరైతే కస్టమర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఎవరికైనా ఒకటి అడుగుతానండి, ఈ రోజు మీరు చేస్తున్న ఎగ్జిస్టింగ్ బిజినెస్ కానీ, ఎగ్జిస్టింగ్ జాబ్ కానీ, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే నెలకి మీకు ₹1,00,000 వస్తుంది జాబ్ లో అయితే? అదే బిజినెస్ లో ఎన్ని లక్షలు పెట్టుబడి పెడితే మీకు నెలకు ₹1,00,000 వస్తుంది? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, లైఫ్ లో అట్లీస్ట్ 60 సంవత్సరాల తర్వాత అయినా రిటైర్ అయ్యే లోపు అట్లీస్ట్ ఒక లగ్జరీ కార్ మనం కొనగలమా? సంవత్సరానికి ఒక ఫారెన్ ట్రిప్ తీసుకెళ్లగలమా? ఫ్యామిలీ అందరినీ అండి. అసలు పాసిబిలిటీ లేదు సార్. బట్ వెస్టీజ్ లో ఒక 5 years మీరు కమిట్ అవ్వండి, డెఫినెట్గా ఇవన్నీ కూడా పాసిబిలిటీ అవుతాయి, రైట్? అలాగే మీరు ప్రోగ్రామ్ ఎలాగైనా స్టార్ట్ చేయొచ్చండి. మన దగ్గర ఇమ్యూనిటీ సెట్ ఉంది, హైజీన్ సెట్ ఉంది, అలాగే వెల్నెస్ సెట్ ఉంది, ఎసెన్షియల్ సెట్ ఉంది. ఏదో ఒక సెట్తో మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒక 100 పాయింట్లు కొనుక్కొని మీరు వాడుకోవచ్చు. మీకు ప్రొడక్ట్స్ వస్తే ఎదుటి వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు అండి. అలాగే ఇప్పుడు దాకా మన కంపెనీ తీసుకెళ్ళిన ట్రావెల్ ఫండ్ ద్వారా కంట్రీస్ అండి ఇవన్నీ కూడా. అలాగే
260+ లగ్జరీ కార్స్ ఉన్నాయి మనకి, ఆల్రెడీ కంపెనీ ద్వారా తీసుకున్నాం. అలాగే ఈయన పేరు సిద్ధార్థ్ సింగ్ అండి, మన కంపెనీ తరఫు బ్రాండ్ అంబాసిడర్. ఈయన పర్ మంత్ ఇన్కమ్ 1 crore అండి, ₹1 కోటి నెలకి. ఓకే, అలాగే వీళ్ళందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్స్ అండి. అలాగే ఒక సొంత ఇల్లు మన కళ అయితే ఆ కళ నెరవేర్చుకునే అవకాశం వెస్టేజ్ అండి. ఓకే, అలాగే వెస్టేజ్ లీడర్షిప్ అండి, మీకు ఆన్లైన్లో యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు ఓపెన్ చేసి డెఫినెట్గా మీకు ఇక్కడ కనిపిస్తాయి. అలాగే మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, AWW అని, ఏఎల్ఎన్ శ్రీనివాసరావు గారు అని. ఇందులో మీకు అన్ని రకాల వీడియోస్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఈ రోజు చెప్పిన వీడియో కూడా మీకు ఇందులో మీకు అప్లోడ్ అవుతుందండి, డెఫినెట్గా మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మనకి ప్రొఫైల్ పేజెస్ కూడా ఉన్నాయి. మనకి IVR ఫెసిలిటీ ఉందండి, మీకు ఏ డౌట్ వచ్చినా కూడా మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి అడగచ్చు, మీరు మాట్లాడచ్చు, రైట్. అండ్ అలాగే బిజినెస్ ఆన్ ద గో అండి, ఇది డిజిటల్ ఎరా అండి. ఈరోజు మన ఇంటింటికి తిరిగి చేసే వ్యాపారం కాదండి ఇది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, గవర్నమెంట్ ద్వారా ఆమోదించబడిన కంపెనీస్ అండి. ఈ రోజు మనకు చట్టాలు కూడా ఉన్నాయి. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 64,000 కోట్లు అవుతుంది 2025 నాటికి. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ అన్లిషింగ్ ద ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్, ఫ్యూచర్ లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించేది కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ప్రతి మనిషి జీవితంలో 4 ఇంపార్టెంట్ అంశాలు అండి. 1 హెల్త్, 2 మనీ, 3 టైం, 4 సెక్యూరిటీ అండి. ఈ 4టిని మీరు అబ్జర్వ్ చేస్తే జాబ్ చేసే వ్యక్తి ఖచ్చితంగా హెల్త్ 50-50, మనీ 50-50, టైం ఉండదు, సెక్యూరిటీ ఉండదు. బిజినెస్ చేసే వ్యక్తికి హెల్త్, మనీ 50-50, టైం, సెక్యూరిటీ ఉండదండి. అదే ప్రొఫెషనల్ లైక్ డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, చార్ట్ అకౌంట్స్, వీళ్ళకి కూడా హెల్త్ 50-50. ఓకే, అలాగే మనీ వచ్చేసరికి ఉంటుంది, మనీ అనేది ఉంటుంది, టైం, సెక్యూరిటీ ఉండదండి. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి 100% హెల్త్ ఉంటుందండి. ఓకే, 100% హెల్త్ ఎందుకు ఉంటుందంటే ఖచ్చితంగా మనం మాట్లాడదానికి కూడా హెల్త్ సప్లిమెంట్స్ గురించి కాబట్టి డెఫినెట్ గా ఉంటుంది. అలాగే మనీ పుష్కలంగా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం టైము, సెక్యూరిటీ, నచ్చిన టైంలో నచ్చిన ప్లేస్ లో వర్క్ చేసుకోవచ్చు, మీకున్న ఫ్రీ టైంలో మీరు వర్క్ చేయొచ్చు. ఓకే, అందుకే నేనైతే నెట్వర్క్ వర్క్ చూస్తున్నాను. అండ్ టైం ఫ్రీడమ్ అండి, ఇక్కడ ఫస్ట్ 5 years మనకి వర్క్ ఉంటుందండి. సో ఇక్కడ మనం కేటగిరీస్ వైజ్ గా చూసుకుంటే ఫస్ట్ ఇయర్, ఓకే, ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకు వర్క్ ఉంటుంది, అంటే నేర్చుకునే పీరియడ్ అనమాట, లెర్నింగ్ పీరియడ్ అంటారు. ఇక్కడ బాగా నేర్చుకుంటే బాగా సంపాదించండి. సెకండ్ ఇయర్ కూడా కొంచెం వర్క్ తక్కువ ఉంటుంది, మనీ ఉంటుంది. థర్డ్ ఇయర్ వర్క్ 50 ఉంటుంది, మనీ 50 ఉంటుంది. అలాగే ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి వర్క్ 30%, మనీ 70%. ఫిఫ్త్ ఇయర్ వచ్చేసరికి వర్క్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ జోన్ అంటారు. ఈ జోన్ లోకి వస్తే మీరు రిటైర్ అయిపోయినట్టు. మీరు బాగా తెలుసు రిటైర్ అయ్యే ఏజ్ అంత అండి 60 years, కానీ వెస్టేజ్ లో మీకు రిటైర్ అయ్యే ఏజ్ 5 years అండి, కరెక్ట్ గా వర్క్ చేస్తే. ఓకే, ఈ బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ చేయాలంటే 7 steps ఉంటాయి సార్. ఈ 7 steps ని మీకు నీట్ గా అర్థమయ్యేలా మీకు మీ అప్లయన్స్ కానీ, మీ స్పాన్సర్ కానీ, మన టీం కానీ ప్రతిరోజు మీకు ఎడ్యుకేట్ చేస్తుందండి. ఈ 7 steps కానీ మీరు ఫాలో అవ్వగలిగితే కన్జ్యూమ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఇన్వైట్, మీటింగ్, టీమ్ వర్క్, ఫాలో అప్, ఈ 7 steps కానీ మీరు చేయగలిగితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు పాసిబిలిటీ ఉంటుంది. జస్ట్ సిస్టమ్ ని ఫాలో అవుతుంది. అండ్ వీఆర్ టీమ్ అండి, AWW, 1 team 1 vision, క్రియేటింగ్ 100% 1 lakh earners per month. 100 మంది 1 lakh earners తయారు చేయడం మన టీం తాలకు ఉద్దేశం అండి. ఈ 1 lakh earner అయ్యే రేస్ లో నేనైతే ఉన్నాను, నాతో పాటు మీరు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడతో మీ సెర్చ్ అనేది ఎండ్ అయ్యింది. డెఫినెట్ గా వెల్కమ్ టు వెస్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ టుడే సాగర్ గారు. బ్యాక్ టు మై హోస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, చాలా